మీకు ఒక గుడ్ న్యూస్, ನಿಮಗೊಂದು ಶುಭವಾರ್ತೆ. అగాపే చర్చ్, ಅಗಾಪೆ ಸಭೆ మీకు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಶುಭವಾರ್ತೆನ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ఎంతమంది రెడీగా ఉన్నారు? ಎಷ್ಟು ಜನ ರೆಡಿ ಆಗಿದ್ದೀರಾ? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ಎಷ್ಟು ಜನ ಸಿದ್ಧವಾಗಿದ್ದೀರಾ? హల్లెలూయా. హల్లెలూయా. వినడానికి రెడీగా ఉన్నారా? వినడానికి రెడీగా ఉన్నారా? ಹೊಂದ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ರೆಡಿ ಆಗಿದ್ದೀರಾ? హల్లెలూయా. 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 చెప్పండి వారు నీ పక్కన వారికి సేకరించి ఇలా చెప్పండి. ನಿಮ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಕೈ ಕೊಟ್ಟು ಹೇಳ್ರಿ. ఇప్పుడు రెండవ వర్తమానం మనం వినబోతున్నామని చెప్పండి. ಎರಡನೇ ಶುಭವಾರ್ತೆಯನ್ನ ನಾವು ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ. రెండవ వర్తమానం మనం వినబోతున్నామని చెప్పండి. ಎರಡನೇ ಮಾತುಗಳನ್ನ ನಾವು ಕೇಳಿಸ್ಕೊಳ್ಳಕ್ಕೆ మన మధ్యలో చాలా మంది దైవజనులు ఉన్నారు. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ತುಂಬಾ ಸೇವಕರು ಇದ್ದಾರೆ. ఇది నేను చాలా దేవుని వాక్కును దేవుడు విడుదల పరిచబోతుంటున్నాను. ದೇವರ ಮಾತುಗಳಿಂದ ಅನೇಕರನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ. హల్లెలూయా. హల్లెలూయా. గనుక సమయాన్ని మాత్రం వృధాపరచుకునక ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు గుడివాడ ప్రాంతంలో పనిచేస్తుంటున్న దైవజనులు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. వారిని ఈ సమయాన్ని అప్పచెప్తున్న చప్పట్లు కొడుతూ అయ్య గారికి ఆహ్వానితలు ఈ సమయాన్ని అప్పచెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. హల్లెలూయా. 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 కొంతమంది చెయ్యి ఎత్తట్లేదండి బాబు. ಸ್ವಲ್ಪ జన కై ಮೇಲೆ ಬರ್ತಾನೆ ಇಲ್ಲ. రెండు చేతులు ఉన్నాయి మీకు? ಎರಡು ಕೈಗಳಿದೆಯಾ ನಿಮಗೆ? రెండు చేతులుంటే రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పగలిగినంత బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ಎರಡು ಕೈಗಳನ್ನ ಮೇಲಕ್ಕೆತ್ತು ಗಟ್ಟಿಯಾಗಿ ಸ್ತೋತ್ರ ಹೇಳೋಣ. ఇలా గట్టిగా ఊపుతూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ಗಟ್ಟಿಯಾಗಿ ಆಡಿಸುತ್ತಾ ಸ್ತೋತ್ರ ಮಾಡೋಣ. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. మీరు ఎంత గట్టిగా స్వరం ఎత్తితే అంత గట్టిగా మీరు దీవెనలు పొందుకుంటారు. ಗಟ್ಟಿಯಾಗಿ ಕೂಗ್ತೀರಾ ಅಷ್ಟು ಒಳ್ಳೆಯದನ್ನ ಅನುಭವಿಸ್ತೀವಿ. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿ ಹೇಳ್ರಿ, ఈ రోజు ಈ ದಿನ నీవు వచ్చినట్లుగా ನೀನು ಬಂದಿರೋದ್ರಿಂದ తిరిగి వెళ్ళవు. ತಿರುಗಿ ಹೋಗೋದಿಲ್ಲ. నువ్వు వచ్చినట్లుగా తిరిగి వెళ్ళవు. ತಿರುಗಿ ಹಾಗೆ ಹೋಗೋದಿಲ್ಲ. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. ఏం డ్రెస్ మారిపోద్దా లేకపోతే కలర్ మారిపోద్దా అని అనుకుంటారేమో. ಏನ್ ಡ್ರೆಸ್ ಬದಲಾಗತ್ತಾ ಅಥವಾ ಕಲರ್ ಬದಲಾಗತ್ತಾ ಅಂತ ನೀವು ಅನ್ಕೊಳ್ತೀರಾ? లేకపోతే మొత్తం హెయిర్ స్టైల్ మార్చేస్తారా, చింపురు జుట్టు వేసుకుని పంపిస్తారా? ಇಲ್ಲ ನಮ್ಮ ಕೂದಲು ಏನಾದ್ರೂ ಬದಲಾವಣೆ ಆಗತ್ತಾ? దానికోసం కాదు, ಅದಕ್ಕಾಗಿ ಅಲ್ಲ. దేవుడు మిమ్మల్ని మార్చి పంపించబోతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಬದಲಾಯಿಸಿ ಕಳಿಸುವನಾಗಿದ್ದಾನೆ. ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ಒಂದು ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ದೇವರು ನಿಮಗಾಗಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಇದ್ದಾನೆ. ఒక నూతన ప్రణాళికలు మీ పైన విడుదల కాబోతున్నాయి. ಒಂದು ನೂತನವಾದ ಉದ್ದೇಶವನ್ನು ನಿಮ್ಮ ಮೇಲೆ ಇಡುವಂತ నూతన ఆలోచనలు దేవుడు మీకు బయలుపరచబోతున్నాడు. ನೂತನವಾದ ಆಲೋಚನೆಯನ್ನು ದೇವರು ನಿನ್ನ ಮೇಲೆ ಇಡುವನಾಗಿದ್ದಾನೆ. దేవుని చిత్తం మీ జీవితంలో జరగబోతుంది. ದೇವರ ಚಿತ್ತ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರುವಂತದಾಗಿದೆ. దేవుని యొక్క ద్వారాలు మీ కొరకు తెరవబడబోతున్నాయి. ದೇವರ ದ್ವಾರಗಳು ನಿನ್ನ ಮೇಲೆ ತೆರೆಯಲ್ಪಡುವಂತದಾಗಿದೆ. గట్టిగా నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ విశ్వాసముతో ఆమేన్ ఆమేన్ అని పలకండి. స్తోత్ర ಮಾಡುವಂತರಾಗಿರೋಣ. ಆಮೆನ್. బిగ్గరగా అందరూ చప్పట్లు కొడుతూ విశ్వాసముతో ఈ రాత్రి దేవుని కార్యాలు నేను చూచుదును గాక. ದೇವರ ಕಾರ್ಯವನ್ನು ನೀನು ನೋಡು. ఈ రాత్రి దేవుని మహిమ నేను చూచుదును గాక. ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಕಾಣುವನಾಗಿದ್ದೀಯ. ఈ రాత్రి దేవుని స్పర్శ నేను అనుభవించుదును గాక. ದೇವರ ಸ್ಪರ್ಶ ನೀನು ಅನುಭವಿಸುವನಾಗಿದ್ದೀಯ. నేను వచ్చినట్లుగా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ನಾನು ಬಂದಿರುವ ರೀತಿಯಲ್ಲಿ ತಿರುಗಿ ಹೋಗೋದಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡುತ್ತೇನೆ. దేవుడు నన్ను నూతన పరిచి పంపించును గాక. ದೇವರು ನನ್ನ ಹೊಸದು ಮಾಡಿ ಕಳಿಸು. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆపకుండా ಆಮೆನ್. ప్రభాల శంతరగదియరగడదలబర రూడలబ శబలబదర బిగ్గరగా చప్పట్లు కొడుతూ విశ్వాసముతో ఈ రాత్రి ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ అగాపే చర్చ్ లో దేవుడు నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. అగాపే సంఘ బిడ్డలకు దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు. సేవకుని కుటుంబం పట్ల నూతన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. యవనస్తుల జీవితాల్లో దేవుడు నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. చిన్న బిడ్డల జీవితాల్లో నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. కుటుంబ జీవితాలు దేవుడు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆపకుండా చప్పట్లు కొడుతూ ఈ సంఘాల్లో, ఈ కుటుంబాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, ప్రతి పరిస్థితిలో దేవుడు నూతన కార్యాలు మీరు చూచుదురు గాక. ఈ సభ ద్వారా, ఈ కూడిక ద్వారా నూతన కార్యము పరలోకము ద్వారాలు, పరలోకము సైన్యము మహిమ మహిమ మహిమ. రెండు చేతులు పైకెత్తి ಎರಡು ಕರಗಳನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ యేసయ్యా అని గట్టిగా పిలుద్దాం. యేసయ్యా ಅಂತ గట్టిగా యేసయ్యా అని పిలుద్దాం. యేసయ్యా
ప్రతి ఒక్కరు యేసయ్య అని పిలుతాం ఆపకుండా. యేసయ్య 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 యేసయ్య. ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసయ్య అని పలుకుతున్న ప్రతి స్వరమును దేవుడు దర్శించబోతున్నాడు. స్వాధీనంలోకి మేము వచ్చేయాలి ప్రభువా. ನಿಮ್ಮ ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿಕೊಳ್ಳಿರಿ. మీ మాటను వినుటకు ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳಿರಿ. మా అందరి హృదయాలు తెరవబడటానికి సహాయం చేయండి. ನಮ್ಮ ಹೃದಯಗಳನ್ನು ತೆರೆಯಲಿಕ್ಕೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡಿರಿ. మా మనోనేత్రాలు వెలిగించండి. ನಮ್ಮ ಮನೋನೇತ್ರಗಳನ್ನು ಬೆಳಗಿಸಿರಿ. ఈ వాక్యం ప్రకటించబడుతుండగానే ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ಪ್ರಕಟಿಸುವಾಗಲೇ నీ వెలుగును ప్రజ్వలింప చేయండి. ನಿಮ್ಮ ಬೆಳಕನ್ನು ಪ್ರಜ್ವಲಿಸುವ ಹಾಗೆ ಮಾಡಿರಿ. యేసు నామములో ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని ಇಲ್ಲಿ ಬಂದಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಮಕ್ಕಳನ್ನ ప్రతి బిడ్డను బలపరచండి. ಪ್ರತಿ ಮಗುವನ್ನ ಬಲಪಡಿಸಿರಿ. ప్రతి బిడ్డను బలపరచండి. ಪ್ರತಿ ಮಗುವನ್ನ ಬಲಪಡಿಸಿರಿ. మీరే మహిమ పొందుకోండి. ನೀವೇ ಮಹಿಮೆ ಹೊಂದಿಕೊಳ್ಳಿರಿ. మీరే మహిమ పొందుకోండి. ನೀವೇ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಿರಿ. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ತಂದೆ. ఆమేన్ ಆಮೆನ್ ఆమేన్ ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఈ ప్రత్యేకమైన సమయంలో మమ్మల్ని ప్రేమతో ఈ ప్రాంతానికి ఆహ్వానించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ಅತಿ ಪ್ರೀತಿಯಾಗಿ ಈ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ನಮ್ಮನ್ನ ಬರಮಾಡಿದಂತ ಸೇವಕರಿಗೆ ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ವಂದನೆಯನ್ನ వారి కుటుంబానికి ಸಲ್ಲಿಸುವರಾಗಿದ್ದೇವೆ. ప్రత్యేకమైన వందనాలు. ಅವರ ಕುಟುಂಬಕ್ಕೂ ಸಹ ಪ್ರೀತಿಯ ವಂದನೆ. అలాగే మా తోటి చెత్త పని వారైన దైవజనులకు అభిషక్తులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ನಮ್ಮ ಜೊತೆ ಸೇವಕರಾಗಿರುವಂತ ಸೇವಕರಿಗೂ ನನ್ನ ಪ್ರೀತಿಯ ವಂದನೆ మీ ಸಲ್ಲಿಸುವಂತನಾಗಿದ್ದೇನೆ. అందరికి చెప్పకపోతే కూడా బాధే కదండి మీకు. ನಿಮಗೆ ಹೇಳ್ದೆ ಹೋದ್ರೆ ತುಂಬಾ ಬಾಧೆ ಆಗುತ್ತಲ್ವಾ? అయ్యగారులే చెప్పుకుంటారు, మాకు చెప్పరా ಅಯ್ಯೋರು ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ತಾರೆ, ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ అన్నట్టు చూస్తున్నారు మీరు. ಹಾಗೆ ನೀವು ನಮ್ಮನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. అందుకని మీ అందరికి కూడా వందనాలు. ಅದಕ್ಕೆ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. మీరు వందనాలు చెప్పమని చూపించారని వందనాలు చెప్పలా. ನೀವು ವಂದನೆ ಹೇಳ್ಬೇಕು ಅನ್ನೋ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡಿದಕ್ಕಾಗಿ ವಂದನೆ నా హృదయపూర్వకంగా మీకు వందనాలు చెప్పాలని చెప్తున్నా. ನಮ್ಮ ಹೃದಯ ಪೂರ್ವಕವಾಗಿ ವಂದನೆ ಹೇಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. మీ అందరికి వందనాలు. ಎಲ್ಲರಿಗೂ ಪ್ರೀತಿಯ ವಂದನೆಗಳು. మా ఊర్లో అయితే వందనాలు చెప్పంగానే వందనాలు చెప్తారు. ನಮ್ಮೂರಲ್ಲಿ ವಂದನೆಗಳು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರು ತಿರುಗಿ ವಂದನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మనం అందరూ స్పెషల్ కాకపోతే వందనాలు అందరూ ఒకరికొకరు చెప్పుకుందాం. ನಾವು ಎಲ್ಲರೂ ಸ್ಪೆಷಲ್ ಅಲ್ಲದೆ ಇದ್ರು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು వందనాలు ವಂದನೆಗಳು ಅಂತ ಹೇಳ್ರಿ. అందరికి వందనాలు. ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. అందరికి వందనాలు. ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು. నిద్ర వచ్చే వాళ్ళకి వందనాలు. ನಿದ್ದೆ ಬರೋರ್ಗೂ ವಂದನೆಗಳು. నిద్ర రాని వాళ్ళకి వందనాలు. ನಿದ್ದೆ ಬರದೇ ಇರೋರ್ಗೂ ವಂದನೆಗಳು. వాక్యం వినాలనుకునే వారికి వందనాలు. ವಾಕ್ಯ ಕೇಳಬೇಕನ್ನೋರ್ಗೂ ವಂದನೆಗಳು. వాక్యం వినాలని అనుకోకపోయినా మీకు వందనాలు. ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿಸ್ಕೊಳಕ್ ಆಗಲ್ಲ ಅನ್ನೋರ್ಗೂ ವಂದನೆಗಳು. హల్లెలూయా ಹಲ್ಲೆಲೂಯಾ హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. రెండు చేతులు ఎత్తండి బాబు. ಎರಡು ಕರಗಳನ್ನ ಎತ್ರಿ. ఎందుకనంటే మోషే రెండు చేతులు ఎత్తితే విజయం వచ్చింది. ನೋಡ್ರಿ, ಮೋಶೆ ಎರಡು ಕೈಗಳ ಮೇಲಕ್ಕೆ ಎತ್ತುವಾಗ ಜಯ ಬಂತು. మనం కూడా రెండు చేతులు ఎత్తితే మన కుటుంబాలకు కూడా విజయం వస్తుంది. ಜಯ ಸಿಗುತ್ತೆ. గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ಸ್ತೋತ್ರ ಹೇಳೋಣ ಗಟ್ಟಿಯಾಗಿ. దగ్గరికి హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. మంచిది. ఈ రాత్రి మేము మీ మధ్యలో ఉండటం మాకు చాలా సంతోషం, మీకు చాలా సంతోషం. ನಾವು ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರೋದು ನಮಗೆ ಬಹಳ ಸಂತೋಷ, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಿಮಗೂ ಬಹಳ అలాగే ಸಂತೋಷವಾಗಿದೆ. మనం అందరం ఇలా సంతోషంగా కూడుకోవడం దేవుని పరలోక రాజ్యానికి చాలా సంతోషం. ನೋಡ್ರಿ, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡಿ ಈಗಿರೋದು ಪರಲೋಕಕ್ಕೆ ಬಹಳ ಸಂತೋಷವಾಗಿದೆ. ఎందుకనంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటదని సెలవు ఇవ్వబడింది. ನೋಡ್ರಿ, ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲಿ ಇಬ್ಬರು ಮೂವರು ಕೂಡಿ ಬರ್ತಾರೋ ದೇವರಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ವಾಕ್ಯ ಹೇಳುವಂತದಾಗಿದೆ. మనం ఇద్దరు ముగ్గురు కంటే చాలా మంది ఇక్కడ కూడుకున్నాం. ನಾವು ಇಬ್ಬರು ಮೂವರಿಗಿಂತ ಹೆಚ್ಚಾದ ಮಂದಿ ನಾವು ಸೇರ್ಕೊಂಡಿದ್ದೇವೆ. మన మధ్యలో దేవుని సన్నిధి ఉంది. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರ ಸಾನ್ನಿಧ್ಯ ಇದೆ. దేవుని ప్రసన్నత ఉంది. ದೇವರ ಪ್ರಸನ್ನತೆ ಇದೆ. ప్రతి బిడ్డను దేవుడు దర్శిస్తున్నాడు. ಪ್ರತಿಯೊಂದು ಮಕ್ಕಳನ್ನ ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనం కన్నులతో మనం చూడలేకపోవచ్చు గాని ನಮ್ಮ ಕಣ್ಣಿಂದ ಅದನ್ನು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗದೆ ಇರಬಹುದು. ఆయన ప్రసన్నత ఉందని మనం నమ్ముదుము గాక. ಆತನ ಪ್ರಸನ್ನತೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದೆ ಅಂತ ನಾವು ನಂಬುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఆయన నీ పక్కన కూర్చున్నాడు. ಆತ ನಿನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ಆತನು ನಿನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన స్వరాన్ని నువ్వు విందువు గాక. ಆತನ ಶಬ್ದವನ್ನು ನೀನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳಲಿ. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి కూడా ఒక శుభవార్త నేను తీసుకొచ్చాను. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಶುಭ ಮಾತನ್ನ ನಾನು ತಗೊಂಡ್ಬಂದಿದ್ದೇನೆ. ఆ మాట ఏంటి అనంటే ಆ ಮಾತು ಏನಂದ್ರೆ, ఈ రాత్రి మనం ధ్యానం చేసుకునే అంశమే.
ನಾವು ಈ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡುವಂತ ಅಂಶವಾಗಿದೆ. We are not audience, we are evidence. ನಾವು ನೋಡಕ್ಕೆ ಬಂದಿರುವವರಲ್ಲ, ಅದನ್ನು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದವರು. మనం ప్రేక్షకులము కాదు, సాక్షులము. ನಾವು ಪ್ರೇಕ್ಷಕರಾಗಿ ಬಂದಿಲ್ಲ, ಸಾಕ್ಷಿಗಳಾಗಿದ್ದೇವೆ. ಆಮೆನ್. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రేక్షకులు అనుకున్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పక్కర్లా. ప్రేక్షಣೆ ಮಾಡಕ್ಕೆ ಬಂದಿರೋರು ಕೈಗಳ ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಿ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. మేము ప్రసంగానికి ఎక్కడైనా ప్రసంగానికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ನಾವೆಲ್ಲಾದ್ರೂ ಪ್ರಸಂಗ ಹೇಳಕ್ಕೆ ಹೋಗುವಾಗ కొంతమంది సేవకులు విశ్వాసులు మార్కులు వేస్తారనమాట. ಸ್ವಲ್ಪ ಜನರು ಅಲ್ಲಿ మార్క్ గಳೆಲ್ಲ ಹಾಕ್ತಾರೆ. వాళ్ళు వాక్యం అంతా వింటారు, వింటుండగానే ఈయనకు ఒక 4 మార్కులు వేయొచ్చు. ఆ వాక్ಯವನ್ನ ಕೇಳ್ತಾನೆ ಇವ್ರಿಗೊಂದು 4 మార్క్స్ ಹಾಕ್ಬೋದು ಅಂತ ಹಾಕ್ತಾ ಇರ್ತಾರೆ. లేకపోతే ఈయనకు ఒక మార్క్ వేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు వింటా ఉంటారన్నమాట. ఇవరిಗೊಂದು మార్క్స్ ಹಾಕ್ಬೋದು ಅನ್ನೋ ರೀತಿಯಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. దయచేసి మీరు మార్కులు వేయటానికి వినొద్దు. ನೀವು ದಯವಿಟ್ಟು మార్క్ ಹಾಕಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ. దేవుడు నాతో మాట్లాడతాడని వినండి. ದೇವರು ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡ್ತಾರೆ ಅಂತ ಕೂತ್ಕೊಳ್ರಿ. ఎందుకంటే మార్కులు వేస్తే నీకు నాకు ప్రయోజనం ఉండదు. ನೋಡ್ರಿ, మార్క్ ಹಾಕಿದ್ರೆ ನಿನಗೂ ನನಗೂ ಏನ್ ಪ್ರಯೋಜನ ಇರೋದಿಲ್ಲ. ఎందుకంటే దేవుడు మాట్లాడే ప్రతి మాట మన జీవితం కోసమే. ದೇವರು ಮಾತಾಡುವಂತ ಒಂದೊಂದು ಮಾತು ನಮ್ಮ ಜೀವಿತಕ್ಕೋಸ್ಕರವೇ. నేను అంటాను, ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండడానికి దేవుడు మాట్లాడతాడు. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಉಪಯೋಗಕರವಾಗಿರಬೇಕನ್ನೋದಕ್ಕೋಸ್ಕರನೇ ದೇವರು ಮಾತಾಡೋದು. మార్కులు వేయటానికి నువ్వు వింటా ఉన్నావు అనుకో, మార్కులు వేస్తావు కానీ దేవుని మాటను మిస్ అయిపోతావు. ನೋಡ್ರಿ, మార్క్ ಹಾಕೋದಕ್ಕೆ ನೀನ್ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ మార్క్ ಮಾತ್ರ ಹಾಕ್ತಾ ಇರ್ತೀಯ, ಆದ್ರೆ ದೇವರ ಮಾತು ನಿನ್ಗೆ ಮಿಸ್ ಆಗಿ ಹೋಗುತ್ತೆ. ఒక ప్రశ్న, ಒಂದು ಪ್ರಶ್ನೆ, నువ్వు దేవుని మాట వింటావా, మార్కులు వేస్తావా? ನೀವು ದೇವರ ಮಾತನ್ನ ಕೇಳಿಸ್ಕೊಳ್ತೀರಾ ಇಲ್ಲ మార్క్ ಹಾಕ್ತೀರಾ? ఓ ప్రైజ్ లార్డ్. స్త్రీలే చెప్పారు, ಸ್ತ್ರೀಗಳೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. పురుషులు లేరా? ಪುರುಷರು ಇಲ್ಲಿ ಇದೀರಾ? వాళ్ళ మార్కులు అయిపోయిన మేము వేస్తాంలే. ಅವ್ರು ಹಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನ್ ಬಿಡ್ರಿ, ನಾವ್ ಹಾಕ್ತಿವಿ. స్తోత్రం కలుగును గాక. మంచిది, అందరం దేవుని వాక్యం విందుము గాక. ಎಲ್ಲರೂ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋಣ. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటి అనంటే, ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತಾಡಕ್ಕೆ ಇಷ್ಟಪಡುವ ಅಂಶ ಏನಂದ್ರೆ, మనం ప్రేక్షకులము కాదు, ನಾವು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಲ್ಲ, మనము సాక్షులము. ನಾವು ಸಾಕ್ಷಿಗಳಾಗಿದ್ದೇವೆ. అందరం చెప్దాం ఒకసారి, అందరం గట్టిగా. ನಾವೆಲ್ಲರೂ ಗಟ್ಟಿಯಾಗಿ ಹೇಳೋಣವಾ? చెప్పండి చెప్పండి. నేను ప్రేక్షకుణ్ణి కాదు, ನಾನು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಲ್ಲ, సాక్షిని. ಸಾಕ್ಷಿ. నేను ప్రేక్షకుణ్ణి కాదు, ನಾನು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಲ್ಲ, నేను సాక్షిని. ನಾನು ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದೇನೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు ఎత్తండి బాబోయ్. 2 కరಗಳ ಮೇಲೆ పద్దానికి చెప్పించుకోవాల్సి వస్తుంది. అವಾಗ ಕೇಳಬೇಕಾಗಿದೆ. స్తోత్రం కలుగునుగా. మంచిది, అందరికి ఇటువైపు నా వైపు చూస్తూ ఈ కಡೆ గమనిಸಿ దేవుని వాక్యాన్ని వినండి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳೋಣ. బైబిల్ గ్రంథంలో సత్యవేద పుస్తకದಲ್ಲಿ చాలా మంది ప్రేక్షకులుగా మిగిలిపోయిన వారు ఉన్నారు. ప్రేక్షಕರಾಗಿ మిగిలి ಹೋದವರು ಅನೇಕರಿದ್ದಾರೆ. కానీ దేవుని సాక్షులుగా మిగిలిన వారు కూడా ఉన్నారు. ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಮಿಕ್ಕಿದವರು ಇದ್ದಾರೆ. ప్రేక్షకులు ఆ ప్రాంతానికి ఆ కార్యానికి మాత్రమే ఉండిపోయారు. ప్రేక్షಣೆ ಮಾಡುವವರು ఆ కార్ಯಕ್ಕೋಸ್ಕರನೇ ನಿಂತೋಗಿದ್ದಾರೆ. కానీ సాక్షులు పుస్తకములంతా కూడా కనబడుతున్నారు. ಆದ್ರೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಂತವರು ಪುಸ್ತಕಗಳೆಲ್ಲ ಕಾಣಲ್ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎందుకనంటే ಯಾಕೆಂದ್ರೆ ప్రేక్షకులు అక్కడ ఉన్న సందర్భంలోనే ఉంటారు. ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರು ಆ ಇರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹಾಗೆ ಇದ್ದೋಗ್ತಾರೆ. కానీ సాక్షులు ಆದ್ರೆ ಸಾಕ್ಷಿಗಳಾಗಿರುವವರು మొత్తం ప్రాంతానికి పరిచయం అవుతారు. ಅನೇಕ ಪ್ರಾಂತ್ಯಗಳಿಗೆ ಸುವಾರ್ತೆಗಾಗಿ ಹೋಗುವವರಾಗಿರ್ತಾರೆ. నువ్వు ప్రేక్షకుడుగా మిగిలిపోకూడదు అనేది దేవుని ఆశ. ನೀನು ಪ್ರೇಕ್ಷಣೆಯಾಗಿ నువ్వు ప్రేక్షకుడుగా ప్రేక్షకురాలుగా మిగిలిపోకూడదు అన్నదే దేవుని ఆశ. ನೀವು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗಿ మిగిలి ಹೋಗಬಾರದು ಅನ್ನೋದೇ ದೇವರ ಆಸೆ ಆಗಿದೆ. ఎందుకనంటే నువ్వు సాక్షిగా మార్చబడాలి. ಯಾಕೆಂದ್ರೆ ನೀನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಬೇಕು. ಆಮೇಲೆ నువ్వు సాక్షిగా మార్చబడటం కొరకే ఈ ఉజ్జీవ కూడిక. ನೀನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಬೇಕು ಅನ್ನೋದಕ್ಕೋಸ್ಕರನೇ ಉಜ್ಜೀವನ. ఇక్కడున్న ప్రతి బిడ్డ ఒక సాక్షిగా మార్చబడాలి. ಇಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಮಗು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోతే ఆ ప్రాంతంలోనే ఆ పరిస్థితుల్లోనే ఉండిపోతారు. ಒಂದು ಪ್ರೇಕ್ಷಣೆಯಾಗಿ ನಿಂತೋದ್ರೆ ಆ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲೇ ಆ ದೇಶದಲ್ಲೇ ನಿಂತೋಗ್ತೀಯಾ. కానీ సాక్షిగా మార్చబడితే ಆದ್ರೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾದ್ರೆ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తాడు దేవుడు. ಪ್ರಪಂಚಕ್ಕೆ ನೀನು ಸೇವೆ ಮಾಡೋದಕ್ಕೆ ಹೋಗುವಂತ ಆಗಿದ್ಯಾ. అందుకనే బెంగళూరు పట్టణానికి ప్రభు మమ్మల్ని తీసుకొని వచ్చింది ప్రేక్షకులుగా కాదు, ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಬೆಂಗಳೂರು ಪಟ್ಟಣಕ್ಕೆ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗಿ ನಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿಲ್ಲ, దేవుని సాక్షులుగా ఉండటానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಇದಕ್ಕಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದಾರೆ. ఈ మీటింగ్ నిన్ను తీసుకొచ్చింది దేవుడు ప్రేక్షకునిగా ఉండటానికి కాదు, ನಿನ್ನ ಮಧ್ಯದಲ್ಲಿ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿರೋದು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡೋದಕ್ಕಾಗಿ
ಅಲ್ಲ, దేవుని సాక్షిగా మార్చబడి ఇక్కడ నుంచి వెళ్ళడానికి దేవుడు నేను తీసుకొచ్చాను. ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಿ ಹೋಗುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದಾರೆ. ఎంతమందికి నమ్మకం ఉంది నేను సాక్షిగా ఇక్కడ నుంచి వెళ్ళాలని? ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ನಂಬಿಕೆ ಇದೆ ನಾನು ಇಲ್ಲಿಂದ ಹೋಗುವಾಗ గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా గట్టిగా మీ స్వరాలు వినిపించేటట్లుగా నేను సాక్షిగా మార్చబడాలి, ನಾನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಬೇಕು, నేను సాక్షిగా మార్చబడాలి. ನಾನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಬೇಕು. ఆమేన్, ಆಮೆನ್, ఆమేన్, ಆಮೆನ್, ఆమేన్, ಆಮೆನ್, ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు సంఘంలో చాలా మంది ప్రేక్షకులుగా ఉండిపోయారు. ಇವತ್ತು ಸಭೆಗಳಲ್ಲಿ ಅನೇಕರು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗೇ ಇದ್ದಾರೆ. చాలా నీట్ గా తయారై వస్తున్నారు, ಬಹಳ ನೀಟಾಗಿ ರೆಡಿಯಾಗಿ ಬರ್ತಾರೆ, మొత్తం అంతా సుందరంగా తయారై వచ్చి కూర్చుంటున్నారు. ಬಹಳ ಸುಂದರವಾಗಿ ರೆಡಿಯಾಗಿ ಬಂದು ಕೂತ್ಕೊಳ್ತಾರೆ. ఇస్త్రీ షర్ట్ నలగకుండా, ಇಸ್ತ್ರಿ ಮಾಡಿರುವ ಬಟ್ಟೆ ಅಳಿಸೋಗ್ದಿರೋ ಹಾಗೆ, చీర ఏ మాత్రం కూడా నలగకుండా, ಚೇರು ಸಹ ಏನು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಕದಲ್ದಿದ್ದಂಗೆ, అసలు ఏ మాత్రం కూడా చెదిరిపోకుండా, ಏನು చెదిరి ಹೋಗ್ದಿದ್ದಂಗೆ చాలా మంది కుర్చీలో గాని కింద గాని కూర్చుని ತುಂಬಾ ಜನ ಚೇರಲ್ಲಾಗ್ಲಿ ಕೆಳಗಡೆ ಆಗ್ಲಿ ಹೀಗೆ పాట పాడినా, ಹಾಡಾಡಿದ್ರು, వాక్యం చెప్పినా, ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರು, ప్రార్థన చేసినా ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು, ఇదే ఎక్స్ప్రెషన్. ಇದೇ ಎಕ್ಸ್ಪ್ರೆಷನ್ ಇರುತ್ತೆ. హల్లెలూయా. హల్లెలూయా. నిజమేనా కాదా? ಇದು ನಿಜನಾ ಅಲ್ವಾ? నిజమేనా కాదు చెప్పండి. ನಿಜನಾ ಅಲ್ವಾ? హాల్లో సినిమా హాల్లోకి వెళ్తే, ಆದ್ರೆ ಸಿನಿಮಾ ಹಾಲಲ್ಲಿ ಹೋದ್ರೆ, సినిమా హాల్లో సినిమా చూసేటప్పుడు ಸಿನಿಮಾ ಹಾಲಲ್ಲಿ ಸಿನಿಮಾ ನೋಡುವಾಗ అప్పుడు ఏం చేస్తారు, ఒక ఫైట్ రాగానే, ಅಲ್ಲಿ ಒಂದು ಫೈಟ್ ಏನಾದ್ರು ಬಂದ್ರೆ, లేకపోతే ఒక సీన్ రాగానే ಏನಾದ್ರು ಒಂದ್ ಸೀನ್ ಬಂದ್ರೆ ఎక్కడ లేని అరుపులు వచ్చేస్తాయి. ಎಲ್ಲಿಲ್ದೇ ಇರೋಂತ ಕೂಗಾಟ ಬಂದ್ಬಿಡುತ್ತೆ, ವಿಸಿಲ್ ಎಲ್ಲ ಬರುತ್ತೆ. నాకు రాదులేండి, ನಮಗ್ ಬರಲ್ಲ ಅದು. ఇక ఆ సినిమాలో ఇక విజిల్లు, ಆ ಸಿನಿಮಾ ಥಿಯೇಟರ್ ಅಲ್ಲಿ ವಿಸಿಲ್ಗಳು, ఇక లేచిపోయి చైర్లో నుంచి లేచిపోయి గంతులు, ಚೇರ್ ಇಂದ ಎತ್ತಿ ಜಂಪ್ ಮಾಡೋದು, వీలైతే చైర్ కూడా ఎత్తేసి ఆడు సినిమా హాల్లో కొట్టేది, ఇసిరేసేస్తారు. ಏನಾದ್ರು ಸಿಕ್ಕಿದ್ರೆ ಕೈಯಿಂದ ಬೀಸೋದು. అంటే అంత హుషారుగా ఉంటారు, ಯಾಕಂದ್ರೆ ಅಷ್ಟು ಚುರುಕಾಗಿರ್ತಾರೆ. కానీ అక్కడ కూడా చూడటానికే వెళ్ళారు, ಅಲ್ಲಿ ನೋಡಕ್ಕೆ ಹೋಗಿರೋದು, అక్కడ కూడా చూడటానికే చూసి ఆనందించడానికే వెళ్ళారు. ಅಲ್ಲಿ ನೋಡಿ ಆನಂದಿಸೋದಕ್ಕೆ ಹೋಗಿರೋದು. కానీ అక్కడ సినిమా చూసేటప్పుడు ಅಲ್ಲಿ ಸಿನಿಮಾ ನೋಡುವಾಗ కానీ ఎంత హుషారు వచ్చేస్తుందో, ಎಷ್ಟು ಚುರುಕಾಗಿರ್ತಾರೋ, కానీ దేవుని సన్నిధిలో రావట్లా. ಆದ್ರೆ ದೇವರ ಸನ್ನಿಧಿಲಿ ಅದು ಬರ್ತಾ ಇಲ್ಲ. ఎందుకని? ಯಾಕೆ? ఈరోజు చాలా మంది సీరియల్ చూసినా, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చూసినా, లేకపోతే అనేకమైన కార్యకలాపాలు చూసినా వాళ్ళకి చాలా సంతోషం వేస్తుంది. ಅನೇಕರು ಇವತ್ತು ಸೀರಿಯಲ್ ನೋಡುವಾಗ ಅಥವಾ ಏನೋ ಸಣ್ಣ ಕಥೆಗಳನ್ನು ನೋಡುವಾಗ, ಕಲಾವಿದದಲ್ಲಿ ಏನಾದ್ರು ನೋಡುವಾಗ ಇರುವ ಚುರುಕು దేవుని మందిరంలోకి వచ్చేసరికి, ಆದ್ರೆ ದೇವರ ಸನ್ನಿಧಿಲಿ ಬರುವಾಗ పాట పాడితే ಹಾಡಾಡಿದ್ರೆ వాక్యం చెప్తే ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರೆ ఇక అసలు ఏ మాత్రం కదలరు. ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಕದಲೋದೇ ಇಲ್ಲ. అక్కడ ప్రేక్షకుడివే, ಅಲ್ಲಿ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವ, ఇక్కడ కూడా ಇಲ್ಲಿ ಸಹ ప్రేక్షకుడిగానే ఉన్నావు. ಇಲ್ಲಿ ಸಹ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾಗೇ ಇದ್ದೀರಾ. అక్కడేమో అరుపులు, ಅಲ್ಲೇ ಕೂಗಾಟ, ఇక్కడేమో ಇಲ್ಲಾದ್ರೂ మౌనం. ಮೌನ. హల్లెలూయా, ಹಲ್ಲೇಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೇಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೇಲೂಯಾ. కానీ దేవుని ఆశ, ಆದ್ರೆ ದೇವರ ಆಸೆ నువ్వు ప్రేక్షకుడుగా ఉండిపోకూడదు, ನೀನು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾಗೆ ಇರಬಾರದು. నువ్వు ఒక సాక్షిగా మార్చబడాలి, నువ్వు ఒక సాక్షిగా మార్చబడాలి, నువ్వు ఒక సాక్షిగా మార్చబడాలి. నమ్మితే గట్టిగా రెండు చేతులు పైకి చప్పట్లు కొడుతూ నువ్వు ఒక సాక్షిగా మార్చబడాలి. ఒక ప్రేక్షకునిగా మందిరంలో కూర్చోడానికి వీల్లేదు. ಆಮೆನ್. ಶಬಾಲದರಗ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾನು ಕೂತ್ಕೊಳ್ಳುವವನು ಅಲ್ಲ. ఒక సాక్షిగా మార్చబడి ఇక్కడ ఉండాలి. సాక్షిಯಾಗಿ బదలాಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು. ఆమేన్, ಆಮೆನ್, ఆమేన్. ಆಮೆನ್. పక్కన వాళ్ళకి సంతోషంగా చెప్పండి, ಪಕ್ಕದಲ್ಲಿ ಇರೋರಿಗೆ ಕೈ ಕೊಟ್ಟು ಸಂತೋಷವಾಗಿ ಹೇಳ್ರಿ, నువ్వు ప్రేక్షకుడుగా కూర్చోవద్దు, ನೀನು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾಗಿ ಕೂತ್ಕೋಬೇಡ. ప్రేక్షకుడిగా ఉండడానికి ఇక్కడికి పిలవబడలా, నువ్వు ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ನಿನ್ನಲ್ಲಿ ಕರೆಯಲ್ಪಟ್ಟ, నువ్వు సాక్షిగా మార్చబడటానికి ఇక్కడ పిలవబడ్డావు. ಸಾಕ್ಷಿಯಾಗಿ ಇರೋದಕ್ಕಾಗಿ ದೇವರು ಕರೆದಿದ್ದಾರೆ. నువ్వు ఇక్కడికి వచ్చింది సాక్షిగా మార్చబడాలి. ನೀನು ಇಲ್ಲಿ ಬಂದಿರೋದು సాక్షిగా మార్చబడటానికి నువ్వు పిలవబడ్డావు. ಸಾಕ್ಷಿಯಾಗಿ ಇರೋದಕ್ಕಾಗಿ ನೀನು హైఫై ఇచ్చి చెప్పండి, ఇట్లా గట్టిగా ಹೈಫೈ ಕೊಟ್ಟು ಹೇಳ್ರಿ, సాక్షి. సాక్షిಯಾಗಿ. టీవీ ఛానల్ కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు.
ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾರೆ. ఆ వ్యక్తిని మీకు పరిచయం చేసి కొద్దిగా క్లుప్తంగా వివరణ ఇచ్చి నేను ముగిస్తా. ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕುರಿತು ಸ್ವಲ್ಪ ವಿವರಣೆ ಮಾಡಿ ನಾನು ಕೂತ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. Are you ready? Are you ready? ರೆಡಿ ಆಗಿದ್ದೀರಾ? అందరూ చెప్పండి ఎల్రే హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది మీరు ఎంత చెప్పినా మేము మాత్రం ప్రేక్షకుల్లాగానే ఉంటాం. ನೀವೆಷ್ಟು ಹೇಳಿದ್ರು ಸ್ವಲ್ಪ ಜನ ಹೇಳ್ತೀರಾ, ಎಷ್ಟು ಹೇಳಿದ್ರು ನಾವು మీరు ఆంధ్ర నుంచి వచ్చినంత మాత్రం మేము మారిపోతామా? ನೀವ್ ಆಂಧ್ರದಿಂದ ಬಂದ್ರೆ ನಾವೇನ್ ಬದಲಾವಣೆ ಆಗ್ಬಿಡ್ತೀವಾ? మీరు ఆంధ్ర నుంచి వచ్చినా, ನೀವ್ ಆಂಧ್ರದಿಂದ ಬಂದ್ರೆ, అమెరికా నుంచి వచ్చినా, ಅಮೆರಿಕದಿಂದ ಬಂದ್ರೆ మేము మాత్రం ನಾವು ಮಾತ್ರ ఇక్కడ ఎలా ఉంటామో అలాగే ఉంటాం. ಇಲ್ಲಿ ಹೇಗಿದ್ದೀರೋ ಹಾಗೆ ಇರ್ತೀವಿ. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 కానీ నేను అంటాను, మీరు వెళ్ళే లోపు ನಾನು ಹೇಳ್ತೇನೆ, ನೀವು ಹೋಗುವುದಕ್ಕೂ ಮುಂಚೆ ప్రేక్షత్వాన్ని విడిచిపెట్టి ಪ್ರೇಕ್ಷತ್ವವನ್ನ ಬಿಟ್ಟು సాక్ష్యత్వాన్ని పట్టుకుంటారు. ಸಾಕ್ಷ್ಯತ್ವವನ್ನ ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀರಾ. ಆಮೇಲೆ నమ్మితే గట్టిగా 2 చేతులు పైకెత్తి ఆమేన్ అని పలకండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన పేరు చెప్తాను. ఆయన పేరు చాలా జాగ్రత్త, చాలా మందికి ఆయన పేరు తెలుసు. బైబిల్ ಅಲ್ಲಿ ಒಂದು ವ್ಯಕ್ತಿಯ ಹೆಸರು ಹೇಳ್ತೇನೆ, ಆ ವ್ಯಕ್ತಿಯ ಹೆಸರು ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ. ఒకవేళ ఆయన పేరు కలిగిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉండొచ్చు. ಒಂದು ವೇಳೆ ಆ ಹೆಸರು ಹೊಂದಿದಂತ ವ್ಯಕ್ತಿಗಳು ಸಹ ಇಲ್ಲಿ ಇರಬಹುದು. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి వెనకాల తిరిగిన ఒక శిష్యుడు. ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಹಿಂಬಾಲಿಸಿದಂತ ಒಂದು ಶಿಷ್ಯನು. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యకు వచ్చిన తర్వాత, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸೇವೆಗೆ ಬಂದ ನಂತರ ఆయన రమ్మనగానే వలలు వదిలిపెట్టేసి, ಆತನು ಕರೆಯುವಾಗಲೇ ಬಲೆಯನ್ನ ಬಿಟ್ಟುಬಿಟ್ಟು, వాడను వదిలిపెట్టేసి, ಆ ಬಲೆಯನ್ನ ಅಡಗನ ಬಿಟ್ಟುಬಿಟ್ಟು, తన స్నేహితులను వదిలిపెట్టేసి ತನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನ ಬಿಟ್ಟು యేసయ్యను వెంబడించడం మొదలు పెట్టాడు. ಯೇಸುವನ್ನ ಹಿಂಬಾಲಿಸೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದಾನೆ. ఎందుకనంటే ಯಾಕೆಂದ್ರೆ యోహాన్ అనే ఒక ప్రవక్త అయిన వ్యక్తి, ಯೋಹನಾನ ಅನ್ನುವಂತ ಪ್ರವಾದಿಯಾಗಿರುವಂತ ಒಂದು ఈయన ವ್ಯಕ್ತಿ, నిజమైన దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే, ಈತನು ನಿಜವಾದ ಕುರಿಯಾದ ಆತನು ಅಂತ ಹೇಳಿದ ఈయన ತಕ್ಷಣ, దేవుని కుమారుడు అని చెప్పగానే, ಇದು ದೇವರ ಕುಮಾರನಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ, ఈయన వెంబడి నడిస్తేనే మనకు మోక్ష మార్గం అని చెప్పగానే, ಈತನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ ನಡೆದರೇನೆ ನಮಗೆ ಮೋಕ್ಷ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣವೇ అందరూ కూడా యోహాను వదిలిపెట్టేసి యేసయ్యను వెంబడించడం మొదలు పెట్టారు. ಎಲ್ಲರೂ ಯೋಹನನ್ನ ಬಿಟ್ಟುಬಿಟ್ಟು ಈತನನ್ನು ಹಿಂಬಾಲಿಸಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ರು. అందులో ఒక ఆయన పేతురు అనే ఆయన. ಅದರಲ್ಲಿ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾನೆ, ಪೇತ್ರು ಅನ್ನುವಂತ ಒಂದು ವ್ಯಕ್ತಿ. తెలుసా మీ అందరికి పేతురు? ನಿಮಗೆ ಗೊತ್ತಿದೆಯಾ ಪೇತ್ರು? చూసారు ఎప్పుడైనా? ಯಾವತ್ತಾದ್ರೂ ನೋಡಿದೀರಾ? చూడలేదా? ನೋಡಿದೀರಾ? పేతురు అనే పేరు విన్నాను అన్నారు, ಪೇತ್ರ, మరి పేతురుని చూడలేదా? ಪೇತ್ರನ ಹೆಸರು ಕೇಳಿದಿರಾ? ಪೇತ್ರ ನೋಡಿಲ್ವಾ? చాలా మంది మీ సమాధానం ఏంటి తెలుసా? ನಿಮ್ಮ మేము అప్పుడు పుట్టలేదు. ನಾವ್ ಅವಾಗ ಹುಟ್ಟಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఈ మధ్య కాలంలో పుట్టినోడిని ನಾನು ఇವಾಗ ಹುಟ್ಟಿರೋಂತ ವ್ಯಕ್ತಿ అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. ಹಾಗೆಂತ ಸ್ವಲ್ಪ ಜನ ನೋಡ್ತಾ అయితే ಇದ್ದೀರಾ. నేను కూడా చూడలా. ನಾನು ನೋಡ್ಲಿಲ್ಲ. అయితే ఆ పేతురు గారు అనే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాడు. ಆದ್ರೆ ಈ ಪೇತ್ರ ಅನ್ನುವನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಹಿಂಬಾಲಿಸಿ ನಡೆದವನು. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటానికి తీసుకువెళ్ళినప్పుడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಶಿಲುಬೆಗೆ ಹೊಡೆಯೋದಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗುವಂತ ಸಮಯದಲ್ಲಿ యేసుక్రీస్తు ప్రభువారిని అందరూ వదిలేశారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಎಲ್ಲರೂ ಬಿಟ್ಬಿಟ್ಟು ಹೋದ್ರು. అందరూ వదిలిపెట్టేసి ಎಲ್ಲರೂ ಬಿಟ್ಬಿಟ್ಟು ಹೋದ್ರು. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక సభ దగ్గరికి తీసుకురాగానే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಒಂದು ಸಭೆ ಮುಂದೆ ಕರ್ಕೊಂಡ್ ಬರುವಾಗ ఈ పేతురు అనే ఆయన ಈ ಪೇತ್ರ ಅನ್ನುವಂತ ಮನುಷ್ಯ మనుషులందరితో కలిసిపోయి ಮನುಷ್ಯರೆಲ್ಲರ ಸಂಗಡ ಬೆರೆತೋಗಿ ప్రేక్షకుల్లాగా ಆ ಪ್ರೇಕ್ಷಕನ ಹಾಗೆ ఏం జరుగుద్దా, ಏನ್ ನಡೆಯುತ್ತೋ, యేసయ్యని ఏం చేస్తారా, ಯೇಸುವನ್ನ ಏನ್ ಮಾಡ್ತಾರೋ, యేసయ్యని ఎలా హింసిస్తారా, ಯೇಸುವನ್ನ ಹೇಗೆ ಹಿಂಸಿಸ್ತಾರೋ, ఏం జరుగుద్దా అని ಏನ್ ನಡೆಯುತ್ತೋ ಅಂತೇಳಿ పేతురు ఒక ప్రేక్షకుల్లాగా చూస్తున్నాడు. ಪೇತ್ರನು ಒಂದು ಪ್ರೇಕ್ಷಕನಾಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. అక్కడ ఉన్న జనాంగాలందరూ కూడా ఎలాగైతే యేసయ్యని చూస్తున్నారో, ಅಲ್ಲಿರುವಂತ ಜನರೆಲ್ಲರೂ ಹೇಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೋ, ఒక ప్రేక్షకుల్లాగా చూస్తున్నారో, ಒಂದು ಪ್ರೇಕ್ಷಕರ ಹಾಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೋ, యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు తిరిగిన ఆయన కూడా, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ 3.5 ವರ್ಷ ತಿರುಗಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯು ఆయన కూడా ప్రేక్షకుల్లాగానే చూస్తున్నాడు. ಆತನು ಸಹ ಪ್ರೇಕ್ಷಕರ ಹಾಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎన్ని అద్భుతాలు చూశాడు ఆయన, ಎಷ್ಟು ಅದ್ಭುತವನ್ನ ನೋಡಿದಾನೆ, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, వెంతలో మహత్కార్యాలు ఆయన చూచాడు కనులారా. ಎಷ್ಟು ಮಹತ್ ಕಾರ್ಯಗಳನ್ನು, ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು, ಸೂಚಕ ಕಾರ್ಯಗಳನ್ನ ಕಣ್ಣಿಂದ ನೋಡಿದ್ದಾನೆ. ఆయన ఒక ప్రేక్షకుడిగా అందరితో కలిసిపోయాడు. ಆದ್ರೆ ಒಂದು ಪ್ರೇಕ್ಷಕನ ಹಾಗೆ ಎಲ್ಲರ ಸಂಗಡ ಬೆರ್ತೋಗಿದ್ದಾನೆ. దేవుని మహత్కార్యాలు చూసిన వ్యక్తే
ದೇವರ ಮಹತ್ಕಾರ್ಯವನ್ನು ನೋಡಿದಂತ ವ್ಯಕ್ತಿನೇ జనాలు ప్రేక్షక పాత్రను ఎలా పోషిస్తున్నారు, ಜನರು ಹೇಗೆ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವ ಆತ್ಮ ಹಾಗೆ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೋ 3.5 సంవత్సరాలు తిరిగిన ఆయన కూడా అలాగే ప్రేక్షకునిగా చూస్తున్నాడు. ನೋಡ್ರಿ 3.5 ವರ್ಷ ತಿರುಗಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯು ಸಹ ಪ್ರೇಕ್ಷಕನಾಗೆ ಕಾಣಲ್ಪಡ್ತಾ మీరు అలా ಇದ್ದಾನೆ. చూస్తున్నారంటే వాక్యం ఎక్కడ ఉంది అయ్య గారు చూపించండి అన్నట్టుగా చూస్తున్నారు. ನೀವ್ ಹಾಗೆ ನೋಡಿದ್ರೆ ಆ ವಾಕ್ಯ ಎಲ್ಲ ಎಲ್ಲಿದೆ ತೋರಿಸಿ ಅಯ್ಯ ಅನ್ನೋ ರೀತಿಲಿ ಇದೆ. సరే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, ಮತ್ತೈನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 27ನೇ ಅಧ್ಯಾಯ 58వ వచనం, 26వ అధ్యాయం, సారీ 26 మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 58వ వచనం 58 చూడండి. ఎవరైనా ఒకరు చదువుతారా? 58ನೇ ವಾಕ್ಯ ಯಾರಾದ್ರೂ ಓದ್ತೀರಾ? ಕನ దీని అంతా మేమవునేమో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. స్తోత్రం. ఏమవునో అని చూడటానికి కూర్చున్నాడు. ಅದು ಏನಾಗುತ್ತೋ ಅಂತ ನೋಡೋದಕ್ಕಾಗಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. అసలు మొత్తం ఏం జరుగుద్ది, అసలు ಅಲ್ಲಿ ಏನ್ ನಡೀತಾ ಇದೆ ಅನ್ನೋದಕ್ಕಾಗಿ ఒకసారి బైబిల్ యేసుక్రీస్తు ప్రభు ఆయనతో తిరుగుతున్నప్పుడు, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ ಆತನ ಸಂಗಡ ತಿರುಗಾಡುವಾಗ ఆయన మరణ దినంలో ఏమి జరుగుతుందో అన్ని చెప్పాడు ఆయన. ಮರಣದಲ್ಲಿ ಏನು ನಡೆಯಕ್ ಹೋಗುತ್ತೋ ಅದನ್ನೆಲ್ಲವನ್ನ ಆತನಿಗೆ ಹೇಳಿದ್ದಾನೆ. మరి ఎలా ఉండాలి ఆయన? ಮತ್ತೆ ಆತನು ಹೇಗಿರ್ಬೇಕು? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ಇವಾಗ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఒక ప్రేక్షకునిగా ఏం జరుగుతుందని చూస్తున్నాడు. ಅವನು ಪ್ರೇಕ್ಷಕನಾಗಿ ಏನ್ ನಡೆಯುತ್ತೋ ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. అలాంటి వ్యక్తిని మీరేమంటారు చెప్పండి? ಆ ರೀತಿಯಾಗಿರುವ ವ್ಯಕ್ತಿಯನ್ನ ನೀವೇನಂತೀರಾ? ಪ್ರೇಕ್ಷಕರು 3.5 సంవత్సరాలు తిరిగాడు యేసుక్రీస్తు ప్రభుతో. 3.5 ವರ್ಷ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸಂಗಡ ತಿರುಗಾಡಿದ್ದಾನೆ. అన్న అద్భుతాలు చూశాడు. ಅಷ್ಟು ಅದ್ಭುತವನ್ನ ನೋಡಿದ್ದಾನೆ. దేవుడు నిన్ను కూడా అలా చేస్తానని చెప్పాడు. ದೇವರು ನಿನ್ನೂ ಕೂಡ ಹಾಗೆ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానని చెప్పాడు. ಪರಲೋಕದ ಬೀಗದ ಕೈ ನಿನಗೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತ నువ్వు ಹೇಳಿದ್ದಾನೆ. ఏది విప్పుతావో అది భూలోకంలో విప్పబడుతుందని చెప్పాడు. ನೀನು ಯಾವುದನ್ನು ಬಿಚ್ಚುತ್ತೀಯೋ ಅದು ಭೂಮಿಯಲ್ಲಿ ಬಿಚ್ಚುತ್ತೆ ಅಂತ ఏది ಹೇಳಿದ್ದಾನೆ. బంధిస్తావో అది పరలోకంలో బంధించబడి అని చెప్పాడు. ಯಾವುದು ಬಂಧನ ಮಾಡುತ್ತೀಯೋ ಅದು ಪರಲೋಕದಲ್ಲಿ ಬಂಧಿಸಲ್ಪಡುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. అలాంటి ఆయన ప్రేక్షకునిగా చూస్తున్నాడండి. యేసయ్యకి ఏమవుద్దని ಈಗ ಕೇಳಿದಂತ ವ್ಯಕ್ತಿ ಈಗ ಪ್ರೇಕ್ಷಕನಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ಯಾಕೆ ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಗೊತ್ತಾ? ఈరోజు సంఘంలో ఇంత పరిచర్య జరుగుతున్నా, ಸಭೆಗಳಲ್ಲಿ ಎಷ್ಟೇ ಸೇವೆಗಳು ನಡೀತಾ ಇದ್ರು, దేవుడు సంఘంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నా, ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ನಡೆಸಿದ್ರು, దేవుని సేవకుని ఒక బలమైన రీతిలో దేవుడు వాడుకుంటున్నా, ದೇವರ ಸೇವಕರನ್ನ ಬಲವಾಗಿ ಉಪಯೋಗ ಮಾಡಿದ್ರು, ఎంతో మంది జీవితాల్లో ఉన్నత కార్యాలు దేవుడు జరిగిస్తున్నప్పటికీ కూడా, ಎಷ್ಟೋ ಜನರ ಜೀವಿತ ದೇವರು ఉన్నతವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ರು ಸಹ, కానీ సంఘంలో ప్రేక్షకుల్లాగా సంఘంలో ఉంటున్నారు. ಆದ್ರೆ ಸಭೆಯಲ್ಲಿ ಪ್ರೇಕ್ಷಕರ ಹಾಗೆ ಅನೇಕರು ಇರುವಂತರಾಗಿದ್ದಾರೆ. సంఘం ఎలా నడిపించబడదో అని ప్రేక్షకుల్లాగా చూస్తున్నారు. ಆ ಸಂಘ ಹೇಗೆ ನಡೆಸಲ್ಪಡುತ್ತೋ ಎಂಬುದಾಗಿ ಪ್ರೇಕ್ಷಕರ ಹಾಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. ఈ పరిచర్య ఎలా జరుగుద్దో అన్నట్లుగా ప్రేక్షకులాగా చూస్తున్నారు. ಈ ಸಭೆ ಹೇಗೆ ನಡೆಸಲ್ಪಡುತ್ತೆ ಅಂತ ಪ್ರೇಕ್ಷಕರ ಹಾಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. ఈ దైవజనుడు ఎలా నడిపించబడతాడని ప్రేక్షకులాగా చూస్తున్నారు. ಈ ದೇವ ಸೇವಕರು ಹೇಗೆ ನಡೆಸಲ್ಪಡ್ತಾರಂತ ಪ್ರೇಕ್ಷಕರ ಹಾಗೆ ನೋಡ್ತಾ ఈ ಇದ್ದೀರಾ. మందిరంలో ఉన్న కుటుంబాలు ఎలా నడిపించబడతాయి అని చెప్పి ప్రేక్షకులాగా చూస్తున్నారు. ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರುವಂತ ಕುಟುಂಬಗಳು ಹೇಗೆ ನಡೆಸಲ್ಪಡ್ತಾವೆ ಎಂಬುದಾಗಿ ಪ್ರೇಕ್ಷಕರ ಹಾಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. అయితే పేతురు కూడా ఒక రోజున ಪೇತ್ರನು ಸಹ ಒಂದು ದಿನ యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఏం చేస్తాడో కూడా చెప్తే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮರಣದ ನಂತರ ಏನ್ ನಡೆಯುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಸಹ, అప్పుడు ఏమన్నాడు తెలుసా పేతురు? ಆವಾಗ ಪೇತ್ರನ್ ಏನ್ ಹೇಳ್ದ ಗೊತ್ತಾ? అయ్యా ఎవరైనా వదిలిపెట్టేస్తారేమో గాని ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮನ್ನ ಬಿಟ್ಟು ಹೋದರು నేను ಹೋದಾರು, మాత్రం వదిలిపెట్టనయ్యా. ನಾ ಮಾತ್ರ ನಿನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗೋದಿಲ್ಲ. అమ్మో, స్తోత్రం కలుగునుగా. ಅಯ್ಯೋ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఎంత బాంబు పేల్చే మాట చెప్పాడు తెలుసా? ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಮಾತನ್ನ ಹೇಳ್ದ ಗೊತ್ತಾ? ఎవరు వదిలిపెట్టినా సరే నేను మాత్రం ಯಾರು ನಿಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ಹೋದ್ರು ಸಹ నేను వదిలిపెట్టనయ్యా. ನಾನ್ ನಿನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗಲ್ಲಪ್ಪ. ఆ మాట అంటే మీకు తెలుసు కదండి, చాలా మంది కుటుంబాలు భార్య భర్తలు అంటా ఉంటారు ఏమని, ತುಂಬಾ ಕುಟುಂಬದಲ್ಲಿ ಗಂಡ ಹೆಂಡತಿ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ, పిల్లలు వెళ్ళిపోతుంటే, ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటే, ಮಕ್ಕಳು ಏನಾದ್ರು ಕೆಲ್ಸದ ಕಡೆ పిల్లలు ಹೋಗೋದಾದ್ರೆ, పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటే, ಮಕ್ಕಳು ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರೆ భర్త భార్యను చూసి ಗಂಡ ಹೆಂಡತಿಯನ್ನ ನೋಡಿ, నేను లేనా నీకు, ನಾನಿಲ್ವಾ ನಿನ್ ಜೊತೆಯಲ್ಲಿ, నేను చూసుకోనా నిన్ను ನಾನ್ ನೋಡ್ಕೊಳಲ್ವಾ ನಿನ್ನನ್ನ అన్నట్టుగా చూస్తారు. ಹಾಗಂತೇಳಿ ನೋಡ್ತಾರೆ. కానీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ಆದ್ರೆ ಮಕ್ಕಳು ಹೋದ್ಮೇಲೆ రెండో రోజు నుంచి ఇక పట్టించుకోరు వాళ్ళు. 2 ದಿನ ಆದ್ಮೇಲೆ ಅವ್ರನ್ನ ಲೆಕ್ಕಕ್ಕೆ ತಗೊಳ್ಳೋದಿಲ್ಲ. అలాంటి కేటగిరీలో మనోడు ఒకడు అనమాట. ಆ
ಕ್ಯಾಟಗಿರಿಯಲ್ಲೇ ನಾವಿರ್ಬಾರ್ದು. ఈ పేతురు కూడా అలాగే నేను నిన్ను వదిలిపెట్టినాయా నిన్ను విడిచిపెట్టినాయా అని చెప్పినోడు ಆ ಪೇತ್ರನು ಸಹ ಹೇಳ್ದ, ನಾನ್ ನಿನ್ನ ಬಿಡೋದಿಲ್ಲ, ನಾನು ನಿನ್ನ ಬಿಟ್ಟು యేసయ్య ಹೋಗೋದಿಲ್ಲ. యేసయ్య శ్రమ పడుతుంటే ఒక ప్రేక్షకులాగా చూస్తున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶ್ರಮೆಯನ್ನು ಅನುಭವಿಸುವಾಗ ಒಂದು ಪ್ರೇಕ್ಷಕನಾಗಿ ನಿಂತೋದನು. ఒక దైవజనుడిగా మీతో చెప్తున్నాను ಒಂದು బిడ్డలారా, ದೇವ ಸೇವಕನಾಗಿ ನಾನು ನಿಮ್ಮ ಮಳೆಯಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಮಕ್ಕಳ್ರ. ఈరోజు సంఘములో ఉన్న యవనస్తులు చిన్న పిల్లలు పెద్దవారు అందరూ కూడా సంఘములో ఒక ప్రేక్షక పాత్రను వహిస్తున్నారు. ಇವತ್ತು ದೊಡ್ಡವರು, ಯವ್ವನಸ್ಥರು, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು, ಹಿರಿಯರು ಎಲ್ಲರೂ ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ಪ್ರೇಕ್ಷತ್ವವನ್ನೇ ನೋಡಿ ಕುತ್ಕೊಳ್ಳುವಂತರಾಗಿದ್ದಾರೆ. దేవునికి అది చాలా బాధ కలిగిస్తుంది. ನೋಡ್ರಿ, ದೇವರಿಗೆ ಅದು ಬಹಳ ನೋವನ್ನು ಉಂಟು ಮಾಡುವಂತ ವಿಷಯವಾಗಿದೆ. పేతురు ఆ మూల నుంచి యేసుక్రీస్తు ప్రభుని ప్రేక్షక పాత్రలో చూస్తుంటే ಪೇತ್ರನನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶ್ರಮೆಯನ್ನ ಒಂದು ಪ್ರೇಕ್ಷಕನಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ರೆ, యేసయ్య పేతురును చూసి ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪೇತ್ರನನ್ನ ನೋಡಿ చాలా బాధపడుతున్నాడు. చాలా ಬಾಧೆಯನ್ನ ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రాత్రి మీతో కూడా చెప్తున్నాడు, దేవుడు మనల్ని చూసి చాలా బాధపడుతున్నాడు. ಇವತ್ತು ನಮ್ಮನ್ನು ನೋಡಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಮ್ಮನ್ನು ನೋಡಿ ಆತನು ಬಾಧೆ ಪಡುವನಾಗಿದ್ದಾನೆ. యేసుక్రీస్తు ప్రభువు వెంట తిరిగిన పేతురును చూసి ఎలా బాధపడుతున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿದಂತ ಪೇತ್ರನನ್ನ ನೋಡಿ ಹೇಗೆ ಆತನು ఈ రోజు సంఘములో ఉన్న సంఘాన్ని చూసి యేసయ్య బాధపడుతున్నాడు. ಸಭೆಯಲ್ಲಿ ಇರುವವರನ್ನು ನೋಡಿ, ಈ ರೀತಿ ಇರುವವರನ್ನು ನೋಡಿ ಆತನು ಬಾಧೆ ಪಡುವನಾಗಿದ್ದಾನೆ. ఎందుకు? ಯಾಕೆ? సంఘములో 10 సంవత్సరాలైంది సంఘానికి వచ్చి, 10 ವರ್ಷ ಆಗಿದೆ ಸಭೆಗೆ ಬಂದು. సంఘములోకి వచ్చి 20 సంవత్సరాలైంది. ಸಭೆಗೆ ಬಂದು 20 ವರ್ಷ ಆಗಿದೆ. సంఘములోకి వచ్చి 2 సంవత్సరాలు 5 సంవత్సరాలైంది. ಸಭೆಗೆ ಬಂದು 2 ವರ್ಷ 5 ವರ್ಷ ಆಗಿದೆ. ఇంకా నువ్వు ప్రేక్షకుల్లాగానే ఉండిపోతావా? ಇವತ್ತು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗೆ ಇದ್ದು ప్రార్థన జరుగుతుంటే ప్రార్థనలో ఒక ప్రేక్షక పాత్రగా మిగిలిపోతావు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಒಂದು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗೆ ಇದ್ದು ಹೋಗ್ತೀಯ. పాటలు పాడుతుంటే ఒక ప్రేక్షకుల్లాగా చూస్తావు. ಆಡಾಡುವಾಗ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗೆ ನೋಡ್ತೀಯ. చప్పట్లు కొట్టు, చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించు. ಚಪ್ಪಳೆ ಹೊಡೆಯೋದಿಲ್ಲ, ಕರಗಳೆತ್ತಿ ದೇವರನ್ನ ಸ್ತುತಿ ಮಾಡೋದಿಲ್ಲ. ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకో. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಕಣ್ಣು ಮುಚ್ಚೋದಿಲ್ಲ. అటు ఇటు దిక్కులు చూస్తావు. ಆ ಕಡೆ ಈ ಕಡೆ ನೋಡ್ತಾ ಇರ್ತೀಯ. ఫోన్ లో చాటింగ్ చేసుకుంటావు. ಫೋನ್ ಅಲ್ಲಿ ಚಾಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀಯ. ఫేస్బుక్ ఆన్ చేసుకుంటావు. ಫೇಸ್ಬುಕ್ ಆನ್ ಮಾಡ್ತೀಯ. వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటావు. ವಾಟ್ಸ್ಆಪ್ ಅಲ್ಲಿ ಚಾಟಿಂಗ್ ಮಾಡ್ತೀಯ. దేవుడు నిన్ను చూసి బాధపడ్డంటావా? ದೇವರು ನಿನ್ನ ನೋಡಿ ಬಾಧೆ ಪಡೋದಿಲ್ವಾ? పేతురును చూచి యేసుక్రీస్తు ప్రభువు ఆయన అంత బాధపడుతూ కూడా, అంత సిలువ యాతను చూచి కూడా ఆయన ఈ పేతురును చూసి బాధపడుతున్నాడు. ನೋಡ್ರಿ, ಆ ಶಿಲುಬೆ ಮರಣವನ್ನು ನೋಡಿ ಬಾಧೆ ಪಟ್ಟಿಲ್ಲ, ಪೇತ್ರನನ್ನು ನೋಡಿ ಬಾಧೆ ಪಡ್ತಾ ఆయన ಇದ್ದಾನೆ. సిలువ వేయబడుతున్నందుకు బాధ కాదు గాని, ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಡೋದಕ್ಕಾಗಿ ಆತನಿಗೆ ಬಾಧೆ ఆయనతో ಇಲ್ಲ. 3.5 సంవత్సరాలు జీవించి ఆ మూలను కూర్చుని ప్రేక్షకుల్లాగా జీవిస్తున్న పేతురును చూసి ఆయనకు బాధ. ನೋಡ್ರಿ, 3.5 ವರ್ಷ ಆತನ ಸಂಗಡ ನಡೆದಂತ ವ್ಯಕ್ತಿಯ ಆ ಪೇತ್ರನನ್ನ ನೋಡಿ ಆತನು ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఒకసారి ఆలోచించు. ಒಂದು ಸಾರಿ ನೀವು ಆಲೋಚನೆ రాత్రి ಮಾಡಿ, దేవుడు నిన్ను చూసి ఎంత బాధపడుతున్నాడు ఒకసారి ఆలోచించు. ನಿನ್ನನ್ನು ನೋಡಿ ದೇವರು ಎಷ್ಟು ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅನ್ನೋದನ್ನ ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡಿ ನೋಡ್ರಿ. ఒక ప్రేక్షకునిగా మందిరానికి వచ్చి చూస్తున్నావే, ಒಂದು ಪ್ರೇಕ್ಷಕನ ಹಾಗೆ ಸಭೆಯಲ್ಲಿ ಬಂದು ನೋಡ್ತಾ ಇದೆಯೇ, దేవుడు ఎంత హృదయ వేదన పడుతున్నాడు ఒకసారి ఆలోచించు. ದೇವರು ಎಷ್ಟು ಹೃದಯ ವೇದನೆಯಿಂದ ಭಾರ ಹೊಂದುತ್ತಾ ಇದ್ದಾನೆ ಆಲೋಚನೆ ಮಾಡಿ ನೋಡು. ఆ రోజు పేతురును చూచాడు, ಅವತ್ತು ಪೇತ್ರನನ್ನ ನೋಡಿದಾನೆ. ఈ రోజు నిన్ను చూస్తున్నాడు. ಇವತ್ತು ನಿನ್ನನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. సంఘములో ఒక ప్రేక్షకునిగా నువ్వు ఉండిపోయావని ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ಪ್ರೇಕ್ಷಕನಾಗಿ ನೀನು ಇದ್ದೋಗಿದ್ಯಾ. దేవుడు బాధపడుతున్నాడు బిడ్డ. ದೇವರು ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ ದೇವ ಮಗುವೆ. కానీ ಆದ್ರೆ అదే పేతురు ಅದೇ ಪೇತ್ರನು ఒక సాక్షిగా మార్చబడ్డాడు. ಒಂದು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಿ, ప్రేక్షకునిగా జీవించిన పేతురు ಪ್ರೇಕ್ಷಣೆಯಾಗಿ ಇದ್ದಂತ ಪೇತ್ರನು సాక్షిగా మార్చబడ్డాడు. ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಿ, సాక్షిగా మార్చబడ్డాడు. ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಿ. అగాపే పరిచర్లో ఉన్న సంఘమా, ಅಗಾಪೆ ಸಭೆಯಲ್ಲಿರುವಂತ దేవుడు ಸಭೆಯವರೇ, మీతో చెప్పమంటున్నాడు, ಆ ದೇವರು ನಿನ್ನ ಹತ್ರ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఇప్పటిదాకా ప్రేక్షకులుగా జీవించారు. ಇದುವರೆಗೂ ಪ್ರೇಕ್ಷಕನಾಗಿ ఇప్పటిలాగా ಜೀವನ ఇప్పటి వరకు కూడా సంఘములకు వచ్చి ಇವತ್ತಿನವರೆಗೂ ಸಭೆಯೊಳಗೆ ಬಂದು ఒక ప్రేక్షకులాగా జీవిస్తూ వచ్చారు. ಒಂದು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗಿ ಜೀವನ ಮಾಡ್ತಾ ప్రతి ಬಂದಿದ್ದೀರಾ. ఆదివారం ఒక ప్రేక్షకులాగా వచ్చావు. ಪ್ರತಿ ಭಾನುವಾರ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗಿ ಬಂದು ప్రతి వారంలో ఏదో ఒక రోజు ప్రేక్షకులాగా వచ్చావు. ಪ್ರತಿಯೊಂದು ದಿನವೂ ಯಾವುದೋ ಒಂದು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗಿ ಬಂದಿದ್ದೀಯಾ. కానీ దేవుడు నిన్ను సాక్షిగా మార్చబోతున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ನಿನ್ನನ್ನು దేవుడు నిన్ను సాక్షిగా మార్చబోతున్నాడు. ಸಾಕ್ಷಿಯಾಗಿ నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ విశ్వాసముతో నమ్మితే ఆమేనని పలుకు. ನಂಬಿಕೆಯಿಂದ ಗಟ್ಟಿಯಾಗಿ ಆಮೇನ್ ಅಂತ ಹೇಳೋಣ. పేతురు చూస్తూ బాధపడుతున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రేక్షకునిగా మిగిలిపోకూడదు. ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗಿ ನೀನು ಮಿಗಿಲಿ నువ్వు సాక్షిగా మార్చబడాలి. ಸಾಕ್ಷಿಯಾಗಿ నువ్వు సాక్షిగా మార్చబడాలి. ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಬೇಕು. Your testimony is higher than anything else. ಆಮೆನ್. నీ సాక్ష్యం చాలా గొప్పది. ನಿನ್ನ ಸಾಕ್ಷಿ ಬಹು ದೊಡ್ಡದಾಗಿದೆ. నా కోసం అన్ని వదులుకున్నావు, ನನಗೋಸ್ಕರ ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು అన్ని ಬಂದಿದ್ದೀಯ. విడిచిపెట్టి నన్ను వెంబడించావు. ನಾ ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ఈ రోజు ప్రేక్షకునిగా ఉన్నావు, ಇವತ್ತು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾಗಿದ್ದೀಯ. కానీ నువ్వు సాక్షిగా మార్చబడాలి. ಆದ್ರೆ ಸಾಕ್ಷಿ
నువ్వు సాక్షిగా మార్చబడాలి. సాక్షియాಗಿ కమాన్ బదలాగ అగాపే సంగమా చప్పట్లు కొడుతూ ఆమేన్ రాబాల శాంతరగదియన రూబాల శబల బదరగదర విశ్వాసముతో ఒక సాక్షిగా మార్చబడటానికి దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆయన మనసారా చూస్తున్నాడు నిన్ను. ఆమేన్ జీసస్ హల్లెలూయా యు నీడ్ టు బి ఎ టెస్టిమనీ. ఆమేన్ నువ్వు ఒక సాక్షిగా మార్చబడాలి. ನೀನು ಒಂದು ಸಾಕ್ಷಿಯಾಗಿ నువ్వు ಬದಲಾಗಬೇಕು. ఒక సాక్షిగా మార్చబడాలి. ನೀನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಬೇಕು. అదే పేతురు ఒక ప్రేక్షకునిగా ఉండిపోయాడు. ಅದೇ ಪೇತ್ರನು ಒಂದು ಪ್ರೇಕ್ಷಕನಾಗಿ ನಿಂತೋಗಿದ್ದ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸತ್ತೋದ ಮೇಲೆ తిరిగి లేచి ತಿರುಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಡುವಾಗ సమాధిని జయించి ಸಮಾಧಿಯನ್ನು ಜಯಿಸಿ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗುವಾಗ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗುವಾಗ హలో 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 అందరూ వినాలి జాగ్రత్తగా. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪ್ರತ್ಯಕ್ಷವಾಗುವಾಗ యేసయ్యని చూచాడు. ಯೇಸಯ್ಯನು ನೋಡಿದಾನೆ. మరణాన్ని జయించి లేచిన యేసయ్యని చూశాడు. ಮರಣವನ್ನ ಜಯಿಸಿ ಬಂದಂತ ಯೇಸುವನ್ನ ಆತನು ನೋಡಿದ್ದಾನೆ. ప్రేక్షకునిగా జీవించినప్పుడు ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡಿ ಜೀವಿಸುವಾಗ అందరితో కలిసి యేసయ్య శిలువ వేదన చూశాడు. ಎಲ್ಲರ ಸಂಗಡ ಯೇಸುವನ್ನು ಸಿಲುಬೆಗೆ ಹಾಕೋದನ್ನ ఒక ನೋಡಿದ್ದಾನೆ. ప్రేక్షకునిగా చూశాడు. ಒಂದು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವನಾಗಿ కానీ ನೋಡಿದ್ದಾನೆ. యేసయ్య పునరుద్ధానుడై లేచిన తర్వాత ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪುನರುತ್ಥಾನದಿಂದ యేసయ్య మహిమను చూచిన తర్వాత ಯೇಸುವಿನ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡಿದ ಮೇಲೆ యేసయ్య తేజ వస్త్రాలు చూచిన తర్వాత ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತೇಜೋಮಯವಾದ యేసయ్య నిజమైన ముఖ దర్శనాన్ని చూచిన తర్వాత ಯೇಸಯ್ಯನ ಮುಖ ದರ್ಶನವನ್ನು ఆయన ನೋಡುವಾಗ, ముఖ మహిమను చూచిన తర్వాత ಆತನ ಮುಖ ಮಹಿಮೆಯನ್ನು ಕಾಣುವಾಗ ఆయన సాక్షిగా మార్చబడ్డాడు. ಆತನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗಿದ್ದಾನೆ. కమాన్ ಆಮೇಲೆ ప్రేక్షకత్వాన్ని విడిచిపెట్టాడు. ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವುದನ್ನ ಬಿಟ್ಟು సాక్ష్యత్వాన్ని పట్టుకున్నాడు. ಸಾಕ್ಷ್ಯತ್ವವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡಿದ್ದಾನೆ. ఈ రాత్రి ప్రేక్షత్వాన్ని మీరు విడిచిపెట్టుదురుగాక. ಇವತ್ತು ಪ್ರೇಕ್ಷತ್ವವನ್ನ ಬಿಟ್ಟು యేసయ్యని మీరు నిజముగా చూచుదురుగాక. ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ನಿಜವಾಗಿ ನೋಡಿರಿ. యేసయ్య ముఖ దర్శనాన్ని చూచుదురుగాక. ಯೇಸುವಿನ ಮುಖ ದರ್ಶನವನ್ನ ఆయన ನೋಡಿರಿ. మరణాన్ని జయించి తిరిగి లేచాడని మీరు నమ్ముదురుగాక. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸತ್ತು ಪುನರುತ್ಥಾನ ಹೊಂದಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನೀವು దగ్గరగా ನಂಬುತ್ತೀರಿ. చప్పట్లు కొడుతూ ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఆమేన్. దగ్గరగా చప్పట్లు కొడుతూ విశ్వాసముతో హల్లెలూయా స్తోత్రం. our God is a living God. ಆಮೆನ್. మన దేవుడు సజీవుడైన దేవుడు. ನಮ್ಮ ದೇವರು ಸಜೀವವುಳ್ಳ ದೇವರಾಗಿದ್ದಾನೆ. అది చూచి ಅದನ್ನ ನೋಡಿ ఫస్ట్ ప్రేక్షకునిగా చూసేటప్పుడు అనుకున్నాడు ಮೊದಲನೇದಾಗಿ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವನಾಗಿ ನೋಡುವಾಗ ಅನ್ಕೊಂಡಿದ್ದಾನೆ అందరూ ఇన్ని చంపేస్తారు, ಇನ್ನೆಲ್ಲ ಸಾಯಿಸ್ಬಿಡ್ತಾರೆ. నాకు అర్థమైపోయింది. ನನಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ. ఈయన అందరూ మరణించిన తర్వాత ఎవరు కూడా ಎಲ್ಲರೂ ಸತ್ತೋದ ಮೇಲೆ తిరిగి లేవరు ಯಾರು ಎದ್ದೋಳೋದಿಲ್ಲ అని అనుకున్నాడు. ಆತನ ಅನ್ಕೊಂಡಿದ್ದಾನೆ. కానీ ಆದ್ರೆ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ಆದ್ರೆ ಯಾವಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸತ್ತು ಪುನರುತ್ಥಾನ ಹೊಂದಿ ಎದ್ದಿದ ನಂತರ అప్పుడు నమ్మాడు. ಆವಾಗ ನಂಬಿದ್ದಾನೆ. అప్పుడు నమ్మాడు. ಆವಾಗ ఈ రాత్రి ನಂಬಿದ್ದಾನೆ. నేను అంటా, నువ్వు కూడా నమ్ముదువుగాక. ಅದನ್ನ ನೀನು ಸಹ నా జీవితంలో ನಂಬುವನಾಗಿದೆ. కూడా కార్యం జరిగితే నేను నమ్ముతాను అనుకుంటున్నావేమో. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲೂ ಇದು ನಡೆದ್ರೇನೆ ನಾನು ನಂಬೋದು ಅನ್ಕೊಂತ దేవుడు ಇದ್ದೇನೆ. అద్భుతం చేస్తేనే నమ్ముతాను అనుకుంటున్నావేమో. ದೇವರು ಅದ್ಭುತ ಮಾಡಿದ್ರೇನೆ ನಾನು ನಂಬೋದು ಅಂತ ಅನ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. అద్భుతాలను బట్టి నమ్మడం కాదు, ಅದ್ಭುತವನ್ನ ನೋಡಿ ನಂಬೋದಲ್ಲ. యేసయ్య సజీవుడై లేచాడని నువ్వు చూస్తే ఆయన నమ్ముతావు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಜೀವಂತವಾಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ఎందుకనంటే ఆయన సజీవుడైన దేవుడు, ಯಾಕಂದ್ರೆ ಆತನ ಸಾಕ್ಷಿಯಾಗಿರುವಂತ ఆయన ದೇವರು, నిజమైన దేవుడు. ಆತನೇ ಸತ್ಯವಾದ ದೇವರು. అందుకని అది చూచాడు కాబట్టి పేతురు ಅದಕ್ಕೆ ಪೇತ್ರನು నమ్మగలిగాడు, ನಂಬಿದಾನೆ, సాక్షిగా మార్చబడ్డాడు. ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಯಿಸಿದಾನೆ. సాక్షిగా మార్చబడిన తర్వాత ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಯಿತ 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు అందరికి కనబడిన తర్వాత 40 ದಿವಸಗಳ ಕಾಲ ಆತನ ಎಲ್ಲರಿಗೂ ಕಾಣಿಸಿಕೊಂಡ ನಂತರ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో చెప్పిన మాట, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅವರ ಸಂಗಡ ಹೇಳಿದಂತ మీరు ಮಾತು, యెరూషలేమును వదిలిపెట్టకుండా ನೀನು ಯೆರೂಸಲೇಮನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗದೆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಒಂದು ಕೊದಕ್ಕಾಗಿ ಕುತ್ಕೊಳ್ರಿ. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ಆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ನಿನ್ನ ಮೇಲೆ మీరు ಬಂದರೆ శక్తి పొందుకుంటారు, ನೀನು ಶಕ್ತಿಯನ್ನು మీరు ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೀರಿ. బలము పొందుకుంటారు, ನಿನ್ನ ಬಲವನ್ನು మీ ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೀರಿ. రూపాలు మార్చబడతాయి, ನಿನ್ನ ರೂಪ మీ ಬದಲಾಗುತ್ತದೆ. పరిస్థితులు మార్చబడతాయి, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧ ಬದಲಾವಣೆ ಆಗುತ್ತೆ. మీ ప్రతి జీవన శైలి మార్చబడుతుంది. ನಿನ್ನ ಪ್ರತಿ ಜೀವನ ಶೈಲಿ ಬದಲಾವಣೆ ఈ ಆಗುತ್ತೆ. రాత్రి అదే జరగబోతుంది. ಈ ರಾತ್ರಿ ಅದೇ ఈ రాత్రి అదే జరగబోతుంది. ಈ ರಾತ್ರಿ ಅದೇ
ಕಣ್ಣೀಲಿಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದಂತ ಮಾತು అందరిని మార్చబోతుంది. ಎಲ್ಲರನ್ನು ఒక ಬದಲಾಯಿಸಿ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాబోతుంది. ಒಂದು ಬದಲಾವಣೆಯನ್ನ ತರಲಿಕ್ಕಿದೆ. ఒక ప్రత్యేకమైన మార్పు ఇక్కడ కలగబోతుంది. ಒಂದು ప్రత్యేಕವಾದ ಬದಲಾವಣೆ ಇಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ. గట్టిగా రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు ఊపుతూ ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. 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 ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరినీ మీరందరూ కూడా ఎక్కడ కూడుకోండి? ನೀವೆಲ್ಲರೂ ಎಲ್ಲಿ ಕೂಡ್ಕೊಳ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. యెరూషలేములో ಯೆರೂಸಲೇಮಲ್ಲಿ మీరందరూ కూడుకోండి. ನೀವೆಲ್ಲರೂ ಕೂಡಿ ఈ ಬನ್ರಿ. ప్రదేశాన్ని వదిలిపెట్టి ಈ ಪ್ರದೇಶವನ್ನ ಬಿಟ್ಟು వెళ్ళొద్దు. ಹೋಗ್ಬೇಡ್ರಿ. మీరు సాక్షులుగా మార్చబడే స్థలం ఇదే. ನೀವು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗುತ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. దేవుడు మిమ్మల్ని ఇక్కడే ఒక సాక్షులుగా మార్చబోతున్నాడు. ದೇವರು ಇಲ್ಲೇ ಒಂದು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಮ್ಮನ್ನ ఈ ಬದಲಾಯಿಸಿದ್ದಾನೆ. ప్రదేశంలోనే ప్రభు మిమ్మల్ని సాక్షులుగా మార్చబోతున్నాడు. ಈ ಪ್ರದೇಶದಲ್ಲೇ ದೇವರು ನಿಮ್ಮನ್ನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ఈ ಬದಲಾಯಿಸಿದ್ದಾನೆ. ప్రదేశంలోనే ఒక గొప్ప సాక్ష్యాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ಈ ప్రదేಶದಲ್ಲೇ ಒಂದು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿ ನಿಮಗೆ ఈ స్థలములోనే ప్రభు మిమ్మల్ని గొప్ప సాక్షులుగా చేయబోతున్నాడు. ಈ ಪ್ರದೇಶದಲ್ಲೇ ದೇವರು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಮ್ಮನ್ನ ఒక హ్యూజ్ టెస్టిమనీ ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ಒಂದು ಹೊಸ ಸಾಕ್ಷಿಯನ್ನ ದೇವರು ನಿಮಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ఒక గొప్ప సాక్ష్యాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ಒಂದು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿಯನ್ನ ದೇವರು ನಿಮಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ అందుకనే యెరూషలేమును వదిలిపెట్టొద్దని చెప్పాడు. ಅದಕ್ಕೋಸ್ಕರ ಯೆರೂಸಲೇಮನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೇಡ್ರಿ ಅಂತ ఈ రాత్రి ఈ స్థలమును వదిలిపెట్టకుండా వెళ్ళక మునిపే ಈ ಸ್ಥಳವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗೋದಕ್ಕೆ ಮುಂಚೆ దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన సాక్షులుగా మార్చడానికి ದೇವರ ಪ್ರತ್ಯೇಕವಾದ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಬದಲಾಯಿಸೋದು మీ మీదకి ఆయన పరిశుద్ధాత్ముడిగా దిగి రాబోతున్నాడు. ಆತನ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ನಿಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగి రాబోతుంది. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಶಕ್ತಿ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇಳಿದು ಬರುವಂತದಾಗಿದೆ. పరిశుద్ధాత్మ ప్రభావం మీ మీదకి దిగి రాబోతుంది. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಪ್ರಭಾವ ఆయన వెళ్ళినట్లుగా ఆయన పరిశుద్ధాత్ముడిగా ఆయన దిగుతుండగా ప్రతి ఒక్కరు ఆ మేడగదిలో 120 మంది కూడుకున్నప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. ನೋಡ್ರಿ ಅವರೆಲ್ಲರೂ ಕೂಡಿ ಬಂದಂತ ಸ್ಥಳದಲ್ಲಿ ಎಲ್ಲ ದೇವರ ಮಹಿಮೆಯು ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಶಕ್ತಿ ಅಲ್ಲಿ ಆಲಯದಲ್ಲಿ ಇಳಿದು ಬಂದಿತ್ತು. 120 మందికి పైగా ప్రేక్షకులందరూ సాక్షులుగా మార్చబడ్డారు. 120 ಜನರು ಪ್ರೇಕ್ಷಕಣೆ ಮಾಡುವರಾಗಿದ್ದು. ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు? ಇವತ್ತು ಎಷ್ಟು ಜನ ಇದ್ದೀರೋ? మీతో ప్రభు చెప్పమంటున్నాడు. ನಿಮ್ಮ ಹತ್ರ ದೇವರು ಹೇಳ್ತಾ ఈ ಇದ್ದಾರೆ, ప్రదేశంలో ప్రభు మీ మీదకి దిగి రాబోతున్నాడు. ಈ ಪ್ರದೇಶದಲ್ಲಿ ದೇವರು ಇಳಿದು ಬರುವಂತ ఆయన మిమ్మల్ని నింపబోతున్నాడు. ಆತ ನಿಮ್ಮನ್ನು ತುಂಬಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ. మిమ్మల్ని సాక్షులుగా మార్చబోతున్నాడు. ನಿಮ್ಮನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಯಿಸುತ್ತಾನೆ. మీరు సాక్షులుగా మార్చబడబోతున్నారు. ನೀವು ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಬದಲಾಗುತ್ತೀರಾ. ఆయన మీ మీదకి దిగి వచ్చి ಆತ ನಿಮ್ಮ ಮೇಲೆ ಇಳಿದು ಬಂದು ఆయన మీ మీదకి దిగి వచ్చి ಆತನು ನಿಮ್ಮ ಮೇಲೆ ಇಳಿದು మీ ಬಂದು నాలుకలను ఆయన సడలింప చేయబోతున్నాడు. ನಿಮ್ಮ ನಾಲಿಗೆಯನ್ನು ಸರಳ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. మీ నోరు ఇప్పటిదాకా మౌనమైపోయింది. ನಿಮ್ಮ ಮಾತಾಡಕ್ಕಾಗದೆ ನಿಮ್ಮ ఇప్పటిదాకా మీ నోరు సైలెంట్ అయిపోయింది. ನಿಮ್ಮ ಮಾತುಗಳು ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಹೋಗಿದೆ. వాక్యం మాట్లాడటానికైనా, ವಾಕ್ಯಗಳನ್ನ పాట ಮಾತಾಡೋದಕ್ಕಾಗಿ, పాడటానికైనా, ಹಾಡು ಹಾಡೋದಕ್ಕಾದ್ರೂ, ప్రార్థన చేయడానికైనా ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಕ್ಕಾದ್ರೂ ఇప్పటి వరకు మీ నోరు మౌనమైపోయింది. ಇದುವರೆಗೂ ನಿನ್ನ ಮೌನವಾಗಿ కానీ ಹೋಗಿದೆ. ఈ రోజుతో మీ మౌనం వేడబోతుంది. ಆದ್ರೆ ನಿನ್ನ ಮೌನ ಇವತ್ತಿಂದ ಬದಲಾವಣೆ ಆಗುತ್ತೆ. ఈ రోజుతో మీ సైలెంట్ పీరియడ్ ముగియబోతుంది. ಇದು ಇವತ್ತಿನ ದಿನವರೆಗೂ ನಿನ್ನ ಸೈಲೆಂಟ್ బికాస్ మీరు సాక్షులుగా మార్చబడబోతున్నారు. ಯಾಕಂದ್ರೆ ನೀವು ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಬದಲಾಗುತ್ತೀರಾ. ఈ రాత్రితో మీ మౌనకరమైన పరిస్థితులు మార్చబడబోతున్నాయి. ಮೌನಕಾರವಾಗಿರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಈ ರಾತ್ರಿ ఇప్పటిదాకా ఏ ಬದಲಾಗುತ್ತೆ. కార్యాన్ని బట్టి అయితే జరగలేదని మౌనివైపోయావో, ಯಾವ ಕಾರ್ಯ ಇದುವರೆಗೂ ನಡೆದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ನೀನು ಮೌನವಾಗಿ ಇದ್ದೀಯೋ, ఇక సైలెంట్ పీరియడ్ అంతా అయిపోబోతుంది. ಈ ಸೈಲೆಂಟ್ ಆಗಿರುವಂತ ಅವಸ್ಥೆಗಳು ಬದಲಾವಣೆ ఆయన ಆಗುತ್ತೆ. మహిమను చూడబోతున్నావు. ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ఆయన ನೋಡು. ప్రసన్నతను చూడబోతున్నావు. ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ನೋಡು. ఆయన ప్రత్యక్షతను చూడబోతున్నావు. ಆತನ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯನ್ನು పరిశుద్ధాత్మ ನೋಡು. ప్రత్యక్షత ఇక్కడ జరగబోతుంది. పరిశుద్ధాత్మನ కమాన్ అగాపే సగమ పరిశుద్ధాత్మ శక్తి దగ్గరగా చప్పట్లు కొడుతుండగా అన్య భాష యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి సంఘము మీదకు దిగవచ్చును గాక. చప్పట్లు కొడుతుండగానే విశ్వాసముతో ఆ మేడగదిలోనికి దిగివచ్చిన పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు దిగి రాబోతుంది. కమాన్ సాక్షులుగా మీరు మార్చబడబోతున్నారు. సాక్షులుగా మార్చబడబోతున్నారు. కమాన్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ షౌట్ రాకతి రాబాబా షూడరాబారాబారా రూమలా షబరాబారా. The place is going to, atmosphere is going to change. అప్పటి వరకు మేడగది ఒక నార్మల్ ప్రదేశంగానే కనబడింది.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఆ ప్రదేశం అంతా మార్చబడిపోయింది. మౌనం వేడబడింది. సైలెంట్ పీరియడ్ అయిపోయింది. స్త్రీల మీదకి పరిశుద్ధాత్మ శక్తి, పురుషుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి, యవనస్తుల మీదకి, చిన్నపిల్లల మీదకి పరిశుద్ధాత్మ శక్తి. చప్పట్లు ఆపకుండా విశ్వాసముతో అభిషేకం, అంత్యకాల అభిషేకం, అంత్యకాల అభిషేకం, end time revival. మౌనం మూడపోయే రోజు వచ్చేసింది. నీ సైలెంట్ టైం అయిపోయింది. ఈ పరిచర్య సైలెంట్ టైం అయిపోయింది. ఈ పరిచర్య సైలెంట్ టైం అయిపోయింది. ఇప్పటి నుంచి స్వరము తెరవబడబోతుంది. మౌనముగా ఉన్న ఆ స్థితి ఇక వేడబోతుంది. దేవుడు ఎక్స్టెన్షన్ చేయబోతున్నాడు. ఆమేన్. ಮೌನವಾಗಿರುವಂತ ಸೇವೆ ಕಾಲವಲ್ಲ, ಅದನ್ನ ಪುನರ್ಚೇತನಗೊಳಿಸುವಂತ ಸಮಯವಾಗಿದೆ. దేవుడు ఎక్స్పాన్షన్ చేయబోతున్నాడు. ದೇವರು ಅದನ್ನ ಬದಲಾಯಿಸುವನಾಗಿದ್ದಾನೆ. ఇప్పటిదాకా మౌనంగా కదిలింది సంఘం. ಇವತ್ತಿನವರೆಗೂ ಮೌನವಾಗಿ ಸಭೆ ಹೋಗಿದೆ. ఎవరికి తెలియకుండా, ఎవరికి కనబడకుండా సైలెంట్ గానే కనబడింది. ఇదివరకు యారిಗೂ కాಣದೆ, యారిಗೂ ತಿಳಿಯದಾಗೆ ಮೌನವಾಗಿ ಸಭೆ ಹೋಗಿದೆ. కానీ ఈ సంఘాన్ని సాక్షిగా నిలబెట్టుట కొరకు, ದೇವರ ಸಭೆಯನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸಲಿಕ್ಕೆ, ఈ సంఘాన్ని సాక్షిగా నిలబెట్టుట కొరకు ದೇವರ ಸಭೆಯನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸುವನಾಗಿದ್ದಾನೆ. దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. ದೇವರು ಹೊರಗಡೆ ಕರೆದುಕೊಂಡು ಬರಬೇಕು. దేవుడు అనేక మందికి పరిచయం చేయించబోతున్నాడు. ఆమేన్. కమ్ ఆన్ షౌట్ ఆమేన్. ఆమేన్. తీరాబల శకతేర ఎక్స్పాన్షన్, ఎక్స్టెన్షన్ దేవుడు జరిగించబోతున్నాడు. ದೊಡ್ಡ ಕಾರ್ಯವನ್ನು ದೇವರು ಮಾಡುವಂತನಾಗಿದ್ದಾನೆ. సైలెంట్ టైం అయిపోయింది. సైలెంట్ ಆಗಿರುವ ಸಮಯ ಮುಗಿದೋಯ್ತು. దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి కేకలు వేసే టైం రావచ్చు. ದೇವರಿಗೋಸ್ಕರ ಆರ್ಭಟ ಮಾಡುವಂತ ಸಮಯ ಆರಂಭ ಆಗಿದೆ. ಆಮೇಲೆ దేవుని కొరకు బిగ్గరగా అరిచే టైం వచ్చింది. ದೇವರಿಗೋಸ್ಕರ ಗಟ್ಟಿಯಾಗಿ ಕೂಗಾಡುವ, సంఘము గట్టిగా ఆరాధన చేసే టైం వచ్చింది. ಸಭೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಆರಾಧನೆ ಮಾಡುವ ಸಮಯ ಬಂದಿದೆ. సంఘము బిగ్గరగా ప్రార్థన చేసే టైం వచ్చింది. ಸಭೆ ಗಟ್ಟಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಸಮಯ ಆರಂಭ ಆಗಿದೆ. సంఘము మనోనేత్రాలు తెరవబడి ఆత్మలో నింపబడే టైం వచ్చింది. ಸಭೆಯಲ್ಲಿ ಮನೋನೇತ್ರಗಳು ತೆರೆಯಲ್ಪಟ್ಟವರಾಗಿ ಆತ್ಮದಲ್ಲಿ ಆರಾಧಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. దేవుని శక్తితో నింపబడి బలమైన కార్యాలు చూసే టైం వచ్చింది. ದೇವರ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟು ಬಲವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವ ಸಮಯ ಹತ್ತಿರ ಬಂದಿದೆ. సైలెంట్ పీరియడ్ మారబోతుంది. ಸೈಲೆಂಟ್ ಆಗಿರುವ ಕಾಲ ಮುಗಿಯುವಂತದಾಗಿದೆ. ఆమేన్. ಆಮೆನ್. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. 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 ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ಎಷ್ಟು ಜನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ಎಷ್ಟು ಜನ ಸಂತೋಷವಾಗಿದ್ದೀರಾ? ಆಮೆನ್. ఇప్పటిదాకా మీరు ఎవరికి మీరు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు చెప్పుకోలేకపోయారేమో. ಇದುವರೆಗೂ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಮಾಡಿದ ಕಾರ್ಯವನ್ನು ಒಂದು ವೇಳೆ ಹೇಳ್ಕೊಳಕ್ ಆಗದೆ ಇದ್ದೀರೇನೋ. నా దేవుడు ఈ కార్యాన్ని జరిగించలేదు, ದೇವರು ಈ ಕಾರ್ಯ ನನಗೆ ಮಾಡಿಲ್ಲ, అందుకనే నేను ప్రజలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಜನರಿಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಕ್ಕೆ ಹೋಯಿತು అని నువ్వు అనుకుంటే ఇక్కడ కూర్చున్నావేమో. ಒಂದು ವೇಳೆ ಹಾಗಂತ ಅನ್ಕೊಂಡು ನೀನ್ ಕೂತ್ಕೊಂಡಿದ್ಯೇನೋ. కానీ ಆದ್ರೆ ఈ మీటింగ్ తర్వాత, ಈ ಪ್ರಾರ್ಥನೆ ಮುಗಿದ ఈ ನಂತರ, మీటింగ్ తర్వాత ಈ ಮೀಟಿಂಗ್ ಮುಗಿದ ಮೇಲೆ నీవు అనేక మందికి సాక్ష్యం చెప్పబోతున్నావు. ನೀವು ಅನೇಕರಿಗೆ ಸಾಕ್ಷಿ ಹೇಳಕ್ ಹೋಗ್ತೀರಾ. నువ్వు సాక్ష్యం పలకబోతున్నావు. ನೀವು సాక్షి ಹೇಳಕ್ ಹೋಗ್ತೀಯಾ. దేవుడు చేసే కార్యాలు చెప్పబోతున్నావు. ದೇವರು ಮಾಡುವ ಕಾರ್ಯವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಹೋಗ್ತೀಯಾ. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కీర్తి అనే పేరు వింటున్నా. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಕೀರ್ತಿ ಅನ್ನುವ ಹೆಸರು ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. కీర్తి అనే పేరు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? వాళ్ళ ఇంట్లో సంబంధించిన వ్యక్తులైన ಕೀರ್ತಿ ಅನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? ಅಥವಾ ಕೀರ್ತಿ ಹೆಸರುಳ್ಳ ಮನೆಯವರು ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? అంటే తీసుకురమ్మని అడిగారంట, ఆయన రాలేదంట. ఓకే, ఆమేన్. ఓకే, ఇంకెవరైనా కీర్తి అనే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ಬೇರೆ ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರಾ? ಇಲ್ವಾ ಆ ಹೆಸರು ಹೊಂದಿರುವ ಕುಟುಂಬದಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರಾ? దేవుడు నిశ్చయంగా ఆ బిడ్డ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ದೇವರು ಹೆಸರು ಕೊಟ್ಟ ನಿಮಿತ್ತ ఒక నూతనమైన మార్గాన్ని ఆ బిడ్డ కొరకు దేవుడు తెరవబోతున్నాడు. ಒಂದು ಹೊಸ ಮಾರ್ಗವನ್ನ ದೇವರು ತೆರಲಿಕ್ಕಿದ್ದಾರೆ. ఆ బిడ్డ పేరు నేను వింటున్నాను. దేవుడు ఆ బిడ్డ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. ಆ ಮಗುವಿನ ಹೆಸರನ್ನ ಕೇಳ್ತಿದ್ದೇನೆ. ದೇವರ ಅದರ
ಸ್ಥಿತಿಯನ್ನ ಬದಲಾಯಿಸುವನಾಗಿದ್ದಾನೆ. గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿಯಾಗಿ ದೇವರು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఆమేనని పలకండి. ఆమె గట్టిగా ఆమేనని పలకండి. ఆర్ యు రెడీ? ముగించమంటారా కొనసాగించమంటారా? ಸಾಕು ಅಂತ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಮುಂದುವರ್ಸಿರಿ ಅಂತ ಹೇಳ್ತೀರಾ? ముగించమంటారా కొనసాగించమంటారా? పురుషులు మాత్రం సాకు అంತೀರಾ? నా పేరు చెప్తాడేమో అయ్య గారు, రహస్యాలు బయట పెట్టేస్తాడేమో అన్నట్టుగా చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మీ అందరూ ధన్యులు. ఆమేన్ చెప్పండి. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తా, ఓకేనా? ಇನ್ನೊಂದು 5 ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸ್ತೇನೆ. అయితే పేతురు ఒకప్పుడు ప్రేక్షకునిగా ఉండిపోయాడు కదా. ಪೇತ್ರನು ಒಂದು ಸಾರಿ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವನಾಗಿ ಇದ್ದುಬಿಟ್ನಲ್ವಾ? అదే పేతురు యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానాన్ని చూచిన తర్వాత, యేసుక్రీస్తుನ పునరుత్థానವನ್ನು ನೋಡಿದ ಮೇಲೆ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మన అభిషేకವನ್ನು ಹೊಂದಿಕೊಂಡ ನಂತರ ఫస్ట్ నోరు తెరవబడిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫస్ట్ బాయి తెరద వ్యక్తి ಯಾರು ಗೊತ್ತಾ? ಯಾರು? ఫస్ట్ మౌనాన్ని వీడిన వ్యక్తి ఎవరో తెలుసా? ఫస్ట్ మౌనవನ್ನ ಬಿಟ್ಟಿದಂತ వ్యక్తి ಯಾರು ಗೊತ್ತಾ? ఏ పేతురైతే ప్రేక్షకునిగా ఉండిపోయాడో, ప్రేక్షకನಾಗಿ ఇద్దోదును, అదే పేతురు నోరు ఫస్ట్ గా తెరవబడింది. అదే పేతురును మొదలు బాయి తెగదు మాట్లాడుతా ఇದ್ದಾನೆ. ఆ ఒక్క ప్రేక్షకుడు సాక్షిగా మార్చబడిన తర్వాత, ఆ ప్రేక్షకులను మాట్లాడిದ ನಂತರ ఒక్క చిన్న ప్రసంగం చేశాడంతే. ఆ ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಸಂಗವನ್ನ ಮಾಡಿದಾನೆ. ఒక చిన్న మాట చెప్పాడంతే ప్రజలకి. ಒಂದು ಚಿಕ್ಕ ಮಾತನ್ನ ಪ್ರಜೆಗಳಿಗೆ ಹೇಳಿದ. ప్రేక్షత్వాన్ని విడిచిపెట్టి ಪ್ರೇಕ್ಷತ್ವವನ್ನ ಬಿಟ್ಟು సాక్షిగా మార్చబడిన తర్వాత, సాక్షిಯಾಗಿ బదలాగిದ ಮೇಲೆ ఒక చిన్న మాట చెప్తే ಒಂದು ಚಿಕ್ಕ ಮಾತು ಹೇಳಿದ. 3000 మంది రక్షించబడ్డారు. 3000 ಜನರ గట్టిగా ఒక మూలన కూర్చుని అందరితో కలిసిపోయి ప్రేక్షకునిగా జీవించిన వాడు, ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗಿ ಜನರ ಸಂಗಡ ಇದ್ದಂತ ವ್ಯಕ್ತಿ రహస్యంగా దాక్కున్నాడు. రహస్యವಾಗಿ బచ్చిಟ್ಕೊಂಡು దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ದೇವರು ಹೊರಗಡೆ ಕರ್ಕೊಂಡ್ಬಂದು సాక్షిగా నిలబెట్టాడు. సాక్షిಯಾಗಿ ನಿಲ್ಲಿಸಿದಾನೆ. ఒక చిన్న మాట అండి, ಒಂದು ಚಿಕ್ಕ ಮಾತು ఆ ప్రజలందరికీ మారు మనసు ఇచ్చేసింది. ఆ ಜನರಿಗೆಲ್ಲರಿಗೂ ಒಂದು ಮಾರು మనసు ಬದಲಾವಣೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఈ రాత్రి నేను చెప్తున్నాను మీ అందరికి, ಈ ರಾತ್ರಿಯಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ಹೇಳ್ತೇನೆ, మీ అందరి మాటను శక్తివంతమైన మాటలుగా మార్చబోతున్నాడు. ನಿಮ್ಮ ಮಾತೆಲ್ಲ ಶಕ್ತಿಯುತವಾದ ಮಾತುಗಳಾಗಿ ಬದಲಾವಣೆ ಆಗಲಿ. చిన్న మాట కూడా శక్తివంతంగా మార్చబడబోతుంది. చిన్న మాತು ಕೂಡ ಶಕ್ತಿಯುಳ್ಳ ಮಾತಾಗಿ మీ ఉద్యోగాల చిన్న మాట కూడా శక్తివంతంగా మార్చబడబోతుంది. ಕೆಲಸದ ಮಧ್ಯದಲ್ಲಿ ಚಿಕ್ಕ ಮಾತು ಸಹ ಬಲವಾಗಿ ಕೆಲಸ ಮಾಡಲಿ. మీ సంఘాల్లో చిన్న మాట కూడా శక్తివంతంగా మార్చబడబోతుంది. ನಿಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಚಿಕ್ಕ ಮಾತು ಸಹ ದೊಡ್ಡ ಕೆಲಸ ಮಾಡಲಿ. చిన్న మాటే, అది చిక్క మాతే, కానీ ప్రజలందరూ రక్షణలోనికి వచ్చేసారు. ನೋಡ್ರಿ, ప్రజಗಳೆಲ್ಲರೂ రక్షణೆಗೆ ಬಂದುಬಿಟ್ರು. నోరు తెరిచి కేకలేసిన వాళ్ళు యేసయ్య అని పిలుస్తున్నారు. బాయి తెగదు గట్టిಯಾಗಿ యేసయ్య ಅಂತ ಕರೀತಾ ಇದ್ದಾರೆ. అందరూ మోకాళ్ళు వేసేసారు పేతురు దగ్గర. ಎಲ್ಲರೂ ಮೊಣಕಾಲಾಗ್ತಾ ಇದ್ದಾರೆ ಪೇತ್ರನ ಮುಂದೆ. మాకు బాప్తిసం కావాలని, ನಮಗೆ ಬಾಪ್ತಿಸಂ ಬೇಕು, మాకు మారు మనసు కావాలని, ನನಗೆ ಮಾನಸಾಂತರ ಬೇಕು ಅಂತ ఆ ಹೇಳಿ ఒక్క రాత్రి 3000 మంది ప్రభు తట్టు తిప్పబడ్డారు. ಒಂದೇ ರಾತ್ರಿಯಲ್ಲಿ 3000 ಜನರ ರಕ್ಷಣೆ ಹೊಂದಿಕೊಂಡು ఒక ప్రేక్షకునిగా జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి సాక్షిగా మార్చబడిన తర్వాత 3000 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ನೋಡ್ರಿ, ಆ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಯೇಸುವನ್ನ ನೋಡಿದ ಮೇಲೆ, ಯೇಸುವಿನ ದರ್ಶನವನ್ನ ಕಂಡ ಮೇಲೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾವಣೆ ಆದನು. నా దేవుని ఆశ కూడా మీ అందరి పట్ల అదే. ನನ್ನ ದೇವರ ಆಸೆ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ನೋಡಿ ಇದೇ ಆಗಿದೆ. మీరు ప్రేక్షకులుగా ఉంటే మీ ప్రాంతంలో మాత్రమే ఉంటారు. ನೀವು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗಿದ್ರೆ ನಿಮ್ಮ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲೇ ಇರ್ತೀರಾ. సంఘంలోకి వస్తారు, కూర్చుని వెళ్ళిపోతారు. ಸಭೆಗೆ ಬರ್ತೀರಾ, ಕೂತ್ಕೊಳ್ತೀರಾ, ಎದ್ದೋಗ್ಬಿಡ್ತೀರಾ. ఇంటికి వస్తారు, కూర్చుని వెళ్ళిపోతారు, రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతారు. ಬರ್ತೀರಾ, ಕೂತ್ಕೊಳ್ತೀರಾ, ರೆಸ್ಟ್ ತಗೊಳ್ತೀರಾ, ಹೋಗ್ಬಿಡ್ತೀರಾ. ఉద్యోగానికి వెళ్తారు, వచ్చి వెళ్ళిపోతారు ఉద్యోగం. ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ, ರೆಸ್ಟ್ ತಗೊಳ್ತೀರಾ, ಹೋಗ್ಬಿಡ್ತೀರಾ. కానీ సాక్షిగా మార్చబడితే, ಆದ್ರೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾವಣೆ ಆದ್ರೆ, మీరు ఉద్యోగాల్లో ఉద్యోగం చూడరు, ನೀವು ಕೆಲಸದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋದಿಲ್ಲ, ఆ ఉద్యోగాన్ని దేవుని మహిమను చూస్తారు. ಆ ಕೆಲಸದಲ್ಲೂ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ఆ వ్యాపారాల్లో దేవుని మహిమను చూస్తారు. ಆ ವ್ಯಾಪಾರದಲ್ಲೂ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು పరిచయలో దేవుని మహిమను చూస్తారు. ಸೇವೆಯಲ್ಲೂ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು, కుటుంబాల్లో దేవుని మహిమను చూస్తారు. ಕುಟುಂಬದಲ್ಲೂ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ఈ రాత్రి మీరు అది చూచుదురుగాక. ಈ ರಾತ್ರಿಯಲ್ಲಿ ನೀವು మీరు అది ನೋಡುತ್ತೀರಾ, చూచుదురుగాక. ನೀವು ಕಾಣುವವರಾಗಿರ್ರಿ. మరుగైపోయినది దేవుడు కనిపింప చేయునుగాక. ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದು ಮಾಡಲಿ. దేవుడు ప్రత్యక్షపరచునుగాక. ದೇವರು ಪ್ರತ್ಯಕ್ಷ
ಪರೀಕ್ಷೆ ಮಾಡಲಿ. ఈ రాత్రి మీ మౌనాన్ని వీడుదురుగాక. నీ మౌనವನ್ನ ದೇವರು ತೆಗೆದಾಕಲಿ. యేసయ్య కొరకు మాట్లాడే స్వరం మీ కొరకు పలకబడును గాక. ಯೇಸುವಿಗೋಸ್ಕರ ಮಾತಾಡುವಂತ ಸ್ವರವನ್ನ ನಿಮಗೆ ಕೊಡಲಿ. మీ నోటి నుండి బయలు వెళ్ళును గాక. ನಿಮ್ಮ ಮಾತು మీ నోటి నుండి బయలు వెళ్ళును గాక. మీ నోటి నుండి బయటకు వచ్చును గాక. ನಿನ್ನ ಮಾತುಗಳು ಹೊರಗಡೆ ಬರಲಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ. ఆమేన్. ಆಮೆನ್. ఇప్పుడు సాక్షిగా మార్చబడిన తర్వాత ಇವಾಗ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಗದ 3000 మంది రక్షించడం మాత్రమే కాదు, 3000 ಜನರ ರಕ್ಷಣೆ ಹೊಂದೋದು ಮಾತ್ರ ಅಲ್ಲ. అదే అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో చూస్తే, ಅದೇ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ, నేను మీకు చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ಓದ್ಕೊಳ್ರಿ. పేతురు ఊర్లోకి వస్తున్నాడంటే, ಆ ಪೇತ್ರನು ಊರು ಒಳಗಡೆ ಬರುವಾಗ, హలో ఇక్కడే ఉన్నారా, ಇಲ್ಲೇ ಇದ್ದೀರಾ? పేతురు ఊర్లోకి వస్తున్నాడంటే ಪೇತ್ರನು ಊರೊಳಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ చచ్చిపోయిన వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టేవాళ్ళు, ಸತ್ತೋಗಿರೋನೆಲ್ಲ ರೋಡ್ ಮೇಲೆ ಮಲಗಿಸ್ತಾ ಇದ್ರು, నడవలేని వాళ్ళందరూ రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, ನಡಿಯಕ್ ಆಗದೆ ಇರುವವರನ್ನೆಲ್ಲ ರೋಡ್ ಅಲ್ಲಿ ತಗೊಂಡ್ಬರ್ತಾ ಇದ್ರು, మాట్లాడలేని వాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, ಮಾತಾಡಕ್ ಆಗದೆ ಇರುವವರನ್ನು ರೋಡ್ ಅಲ್ಲಿ ತಗೊಂಡ್ಬಂದಿಡ್ತಾ ಇದ್ರು, రక్తస్రావం కలిగిన స్త్రీలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, ರಕ್ತಸ್ರಾವವುಳ್ಳ ಸ್ತ್ರೀಗಳನ್ನ ರೋಡ್ ಅಲ್ಲಿ ಕರ್ಕೊಂಡ್ಬಂದ್ಬಿಡ್ತಾ ಇದ್ರು, పక్షవాయువు కలిగిన వ్యక్తుల వాళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ಪಾರ್ಶ್ವವಾಯು ರೋಗಿಗಳನ್ನ ರೋಡಿನಲ್ಲಿ ಕರ್ಕೊಂಡ್ಬಂದಿಡ್ತಾ ఆ ಇದ್ರು. ప్రాంతానికి పేతురు వెళ్తున్నాడంటే, ಆ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಪೇತ್ರನು ನಡೀತಾ ಇದ್ರೆ, ఆ పేతురు నీడపడి, ಆ ಪೇತ್ರನ ನೆರಳಿನಲ್ಲಿ, ఆ పేతురు నీడపడి, ಆ ಪೇತ್ರನ ನೆರಳು ಬಿದ್ದು, నీడపడి అనేక మంది చచ్చిపోయిన వాళ్ళు లేపబడ్డారు. ಆ ನೆರಳು ಬಿದ್ದು ಅನೇಕರು ಸತ್ತು ಹೋಗಿವರು ಬದುಕಿದ್ದಾರೆ. నడవలేని వాళ్ళు నడవటం మొదలు పెట్టారు. ನಡೀದೇ ಇರುವವರು ನಡಿಯಕ್ಕೆ ಆರಂಭ ಮಾಡಿದ್ದಾರೆ. నీడ ನೋಡ್ರಿ, ನೆರಳು ఏంటిది? ಏನದು? అందరు చెప్పండి గట్టిగా. ಹೇಳ್ರಿ. ఆయన మాట మాట్లాడితేనే ఎంతమంది రక్షించబడ్డారు? ಮಾತಾಡುವಾಗ್ಲೇ ಎಷ್ಟು ಜನ చెప్పండి బాబా. 3000 రూపాయలు మిమ్మల్ని ఏం అడగట్లా. 3000 ನಾನೇನ್ ನಿಮ್ಮನ್ನ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. ఎంతమంది రక్షించబడ్డారు? ఒక్క చిన్న మాట చెప్తే. ಒಂದು ಚಿಕ್ಕ ಮಾತು ಹೇಳಿದ್ರೆ ಎಷ್ಟು ಜನ ರಕ್ಷಣೆ ಹೊಂದಿದ್ರು? ఆయన నడుస్తుంటే ఎంతమంది? ನಡೆಯುವಾಗ. ఇంకోటి తెలుసు, ఆయన బట్టలు పట్టుకుంటే, ಆತನ ವಸ್ತ್ರವನ್ನ ఓ ಮುಟ್ಟಿದ್ರೆ, స్తోత్రం కలుగును గాక, ಆಮೆನ್, అనేక మందికి విడుదల రావడం మొదలు పెట్టింది. ಅನೇಕರು ಬಿಡುಗಡೆ ఆయన తుడుచుకున్న గొడ్డ పట్టుకుంటే చాలు. ಆತನ ಒರೆಸಿದ ಬಟ್ಟೆನ కమాన్ షౌట్ ఆమేన్ అని చెప్పండి. ಆಮೆನ್. ఆయన తుడుచుకున్న గొడ్డ పట్టుకుంటే చాలు, స్వస్థతలు జరిగినాయి. ಆತನ ಕರ ವಸ್ತ್ರದಿಂದ ಮುಟ್ಟುವಾಗಲೇ ಅನೇಕರು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಅನುಭವಿಸಿದ್ರು. దేవుడు ఆ రీతిగా మార్చేశాడు. ದೇವರು ಆ ರೀತಿಯಾಗಿ ಬದಲಾಯಿಸಿದ್ರು. ఒక ప్రేక్షకుణ్ణి, ಒಂದು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವನನ್ನ. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరాలు తిరిగిన ఒక ప్రేక్షక పాత్రగా వహించిపోయిన వ్యక్తిని, 3.5 ವರ್ಷ ಪ್ರೇಕ್ಷಕನಾಗಿ ಆತನ ಸಂಗಡ ತಿರುಗಾಡಿದಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನ సాక్షిగా మార్చబడిన తర్వాత, ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡಿದ ಮೇಲೆ, అతని సాక్ష్యం అనేక మందిని రక్షించింది. ಆತನ ಸಾಕ್ಷಿ ಅನೇಕರನ್ನ ರಕ್ಷಣೆ అతని ಮಾಡಿತು. నీడ అనేక మందిని రక్షించింది. ಆತನ ನೆರಳು ಅನೇಕರನ್ನ ರಕ್ಷಣೆ అతని ಮಾಡಿತು. మాట అనేక మందిని రక్షించింది. ಆತನ ಮಾತು ಅನೇಕರನ್ನ ರಕ್ಷಣೆ ಮಾಡಿತು. ఆయన వస్త్రాలు అనేక మందిని రక్షించినాయి. ಆತನ ವಸ್ತ್ರದ ನಿಮಿತ್ತ ಅನೇಕರು ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡ್ರು. ఆర్ యు రెడీ? ಆಮೆನ್, ఆర్ యు రెడీ? ಆಮೆನ್, ఆర్ యు రెడీ? ಆಮೆನ್. దేవుడు మిమ్మల్ని కూడా అలా మార్చబోతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಹಾಗೆ దేవుడు మీ ಬದಲಾಯಿಸಿ- స్థితిని కూడా అలా మార్చబోతున్నాడు. మీ పరిస్థితులు కూడా అలా మార్చబోతున్నాడు. నమ్మితే ఆమేన్ అని పలకండి. ఆమేన్. ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ದೇವರು ಹಾಗೆ ಬದಲಾವಣೆ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. ఆమేన్. ಆಮೆನ್. నేను కథలు చెప్పట్లా. ನಾನು ಕತೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. మేము మీటింగ్ వెళ్ళాను ఒకసారి. ನಾನು ಒಂದು ಮೀಟಿಂಗ್ ಹೋಗಿದ್ದೇನೆ. ఆ మీటింగ్ లో దేవుడు నాకు ముందు ఒక మాట చెప్పాడు. ಆ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ದೇವರು ಮುಂಚೆ ಒಂದು ఆ ಮಾತು మీటింగ్ ಹೇಳಿದನು. కి భయంకరమైన రక్తస్రావం కలిగిన స్త్రీ వస్తుందని దేవుడు చెప్పాడు. ಆ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಭಯಂಕರವಾಗಿ ರಕ್ತಸ್ರಾವವುಳ್ಳ ಒಂದು ಸ್ತ್ರೀ ಬರ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఆమె గురించి నేను ప్రసంగం మొదలు పెట్టంగానే ఆ వ్యక్తి గురించి చెప్పడం మొదలు పెట్టా. ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡುವಾಗ್ಲೇನೆ ఆమె నిలబడల, సిగ్గుతో ಅವರು ನಿಂತ್ಕೊಳ್ಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಬಹಳ ನಾಚಿಕೆ ಪಟ್ಟು నిలబడల. ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ಳಿಲ್ಲ. అయితే ఆమె ఇంటికి వెళ్ళిందో లేదో ఆమె చూసుకుంటే రక్తస్రావం ఆగిపోయింది. ನೋಡ್ರಿ, ಅವ್ರ ಮನೆಗೂ ಹೋದ್ರೋ ಇಲ್ವೋ ಅವ್ರು ನೋಡ್ಕೊಳ್ಳುವಾಗ ರಕ್ತಸ್ರಾವ ಅಲ್ಲೇ ನಿಂತೋಗಿತ್ತು. ఆగిపోయిన తర్వాత వాళ్ళ ఊర్లో ಅದು ನಿಂತೋದ್ಮೇಲೆ ಅವ್ರ ಊರಲ್ಲಿ నన్ను దైవజన నాయన జాషువాయ్ గారిని పిలిపించుకుని ನನ್ನನ್ನು ಸೇವಕರನ್ನ ಕರೆಸ್ಕೊಂಡು 2 స్త్రీలు కలిసి ಇಬ್ಬರು ಸ್ತ್ರೀಗಳು ಸೇರಿ పెద్ద మీటింగ్లు పెట్టారు. ದೊಡ್ಡ ಒಂದು ಕೂಟವನ್ನ ಇಟ್ಟಿದ್ರು. పెద్ద మీటింగ్లు పెట్టారు. ದೊಡ್ಡ ಒಂದು ಕೂಟವನ್ನ ಇಟ್ಟಿದ್ರು. వాళ్ళ అయ్యగారులకి చెప్పి, ಅಯ್ಯಗಾರ ಅವ್ರಿಗೆ ಹೇಳಿ, అయ్యగారు వాళ్ళిద్దరిని పిలవండి, ಅವರಿಬ್ಬರನ್ನೇ ಕರೀರಿ, ఆ 2 సేవకులు కావాలి మాకు. ಆ ಇಬ್ಬರು ಸೇವಕರು ಬೇಕು ನಮಗೆ. ఎంత ఖర్చు అయితే పర్వాలేదు, మేము పెట్టుకుంటాం. ಎಷ್ಟೇ ಖರ್ಚಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ನಾವು ನೋಡ್ಕೊಳ್ತೇವೆ. మీటింగ్ల కొరకు మీరు ఏ రూపాయి ఇవ్వక్కర్లా. ಮೀಟಿಂಗ್ ಗೋಸ್ಕರ ಏನು ₹1 ನೀವು ಕೊಡ್ಬೇಡಿ.
మేమే పెట్టుకుంటాం మొత్తం. ನಾವೇ ಇಟ್ಕೊಳ್ತೀವಿ ಎಲ್ಲಾನು. వాళ్ళు ఎవరో తెలుసా? ಅವ್ರು ಯಾರು ಗೊತ್ತಾ? సాధారణమైన కూలి పని చేసుకునే పిల్లలు. ಅವರು ಸಾಧಾರಣವಾಗಿ ಕೂಲಿ ಮಾಡುವಂತವರು. వాళ్ళ తోడుకోళ్ళు ఆమె కలిసి మీటింగ్లు పెట్టించారు, చాలా ఘనంగా పెట్టించారు. ಅವರು ಆ ಮೀಟಿಂಗ್ ಅನ್ನ ಇಟ್ಟು ಬಹಳ ಘನವಾಗಿ ಅದನ್ನ ನಡೆಸಿಕೊಟ್ರು. రాత్రి నేను మీతో మాట చెప్తున్నాను. ನಾನು ನಿಮ್ಮ ಹತ್ರ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೇನೆ. దేవుడు నమ్మదగిన వాడు, ದೇವರು ನಂಬಿಕಸ್ಥನು, ఆయన నిజమైన దేవుడు, ಆತನು ನಿಜವಾದ ఆయన ದೇವರು, సర్వశక్తిమంతుడు. ಆತನ ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು. నీ గురించి నా గురించి మనందరి గురించి ఎరిగిన దేవుడు ఆయన. ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಬಹಳವಾಗಿ ತಿಳಿದಿರುವಂತ ದೇವರು. నిన్ను మనందరిని సృష్టించిన దేవుడు ఆయన. ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ದೇವರು. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో వచ్చి ఆయనకు తెలుసు. ನೀನು ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದೀಯ ಅಂತ ಗೊತ್ತು. ఒక ప్రేక్షకునిగా వచ్చావో, ಒಂದು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವನಾಗಿ ఒక సాక్షిగా మార్చబడి వెళ్తావు. ಒಂದು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾವಣೆಯಾಗಿ ఈ రాత్రి నా దేవుని ఆశ నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ದೇವರ ಆಸೆಯನ್ನ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ నా ನೆರವೇರಿಸಲಿ. దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ದೇವರ ಚಿತ್ತ ನಿನ್ನಲ್ಲಿ ನೆರವೇರಲಿ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో, ಇಬ್ರಿಯ ಬರೆದ ಪತ್ರಿಕೆ 12ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ಓದ್ಕೊಳ್ರಿ. అక్కడ రాయబడిన మాట, ಅಲ್ಲಿ ಓದಿರುವ ಮಾತು, ఇంత గొప్ప సాక్ష్య సమూహము. ಇಷ್ಟು ಬಹು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿಯುಳ್ಳ అందరూ చెప్దాం గట్టిగా, అందరం చెప్తాం గట్టిగా, ಸಾಕ್ಷಿಯವರು, ఎంత గొప్ప సాక్ష్య సమూహం. ಇಷ್ಟು ಸಾಕ್ಷಿ ಸಮೂಹ. సైలెంట్ గా వద్దు, నోరు తెరిచి చెప్పండి. ಬಾಯಿ ತೆಗೆದು ಹೇಳ್ರಿ, ఎంత గొప్ప సాక్ష్య సమూహం. ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿಯ ಸಮೂಹ. ఎంత గొప్ప సాక్ష్య సమూహం. ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿಯ ಸಮೂಹ. ఎక్కడున్నారు? ಇಲ್ಲೇ ಇದೀವಿ. ఎక్కడున్నారు? ಎಲ್ಲಿದ್ದೀರಾ? ఏంటిది? ఆంధ్రాలో ఉన్నారా? ಆಂಧ್ರದಲ್ಲಿ ಇದ್ದೀರಪ್ಪ. అగాపే చర్చ్ లో ఉన్నారు. ಅಗಾಪೆ ಚರ್ಚಲ್ಲಿ ಆಮೆನ್. మేమైతే ఈ పాటికి అసలు గంతులే. స్తోత్రం కలుగును గాక. ಆಮೆನ್. ఎంత గొప్ప సాక్ష్య సమూహం ఎక్కడున్నారు? ಇಷ್ಟು ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿ ಸಮೂಹ ಎಲ್ಲಿದೆ? ಅಗಾಪೆ ಸಭೆಯಲ್ಲಿ. ಆಮೆನ್. ఏ ఊరిది? జిగిడి. జిగిడి. స్తోత్రం కలుగును గాక. జిగినీలో ఉన్నారు. ಜಿಗಣಿನಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఆమెన్. బెంగళూరు పట్టణంలో ఉన్నారు. ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ఎవరున్నారు? ప్రేక్షకుల సాక్షుల? చెప్పాలి గట్టిగా. ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡೋರ సాక్షులు ఉన్నారా? ప్రేక్షకులు ఉన్నారా? ಸಾಕ್ಷಿಗಳ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡೋರ. ప్రేక్షకులు అయితే చూసి వెళ్ళిపోతారు. ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾದ್ರೆ ನೋಡ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತಾರೆ. సాక్షులైతే చెప్పడం మొదలు పెడతారు. ಸಾಕ್ಷಿಗಳಾದ್ರೆ ಹೇಳೋದನ್ನ ಆರಂಭ ಮಾಡ್ತಾರೆ. సాక్షులైతే ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ಸಾಕ್ಷಿ ಹೇಳೋರಾದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ సాక్షులైతే దేవుని ఆరాధించడం మొదలు పెడతారు. ಸಾಕ್ಷಿಗಳಾಗಿದ್ರೆ ದೇವರನ್ನ ಆರಾಧನೆ ಮಾಡುವ. సాక్షులైతే దేవుని కొరకు కథలు మొదలు పెడతారు. ಸಾಕ್ಷಿಗಳಾದ್ರೆ ದೇವರನ್ನು సాక్షులైతే దేవుని కొరకు అరవటం మొదలు పెడతారు. ಸಾಕ್ಷಿಗಳಾಗಿರೋದಾದ್ರೆ ದೇವರಲ್ಲಿ అరణ్యంలో కూడా కేకలు వేయటం మొదలు పెడతారు. అడవుల్లోనైనా కేకలు వేయటం మొదలు పెడతారు. ಅರಣ್ಯದಲ್ಲೂ ಗಟ್ಟಿಯಾಗಿ ಕೂಗುವವರಾಗಿರ್ತಾರೆ. సముద్రంలోనైనా కేకలు వేయటం మొదలు పెడతారు. ಸಮುದ್ರದಲ್ಲಾದ್ರೂ ಗಟ್ಟಿಯಾಗಿ ಕೂಗುವವರಾಗಿರ್ತಾರೆ. ఎందుకనంటే నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు. ನಾನು ಆರಾಧಿಸುವ ದೇವರು ಸಜೀವವುಳ್ಳ ದೇವರು. నేను నమ్మిన దేవుడు సిగ్గుపరచడు. ನಾನು ನಂಬಿರುವ ದೇವರು ನನ್ನನ್ನು ನಾಚಿಕೆಗೊಳಪಡಿಸುವ. నేను నమ్మిన దేవుడు విడిచిపెట్టడు. ನಾನು ನಂಬಿರುವ ದೇವರು ನನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡೋದಿಲ್ಲ. నేను నమ్మిన దేవుడు నన్ను మోసం చేయడు. ನಾನು ನಂಬಿರುವ ದೇವರು ನನಗೆ ಮೋಸ ఆయన నిజమైన దేవుడు. ಆತನು ನಿಜವಾದ ದೇವರು. ఆయన నిజమైన దేవుడు. ಆತನು ನಿಜವಾದ ದೇವರು. నన్ను ఒక సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ನನ್ನನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸಬೇಕು ಅಂತ ఈ రాత్రి మీ జీవితాలు సాక్షులుగా మార్చబడును గాక. ದೇವರು ನನ್ನ ಜೀವಿತವನ್ನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾವಣೆ సాక్ష్యాలుగా మార్చబడును గాక. ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾವಣೆ ಆಗಲಿ. ఒకప్పుడు ఖాళీ అయిపోయిన వాళ్ళ పేతురు వాళ్ళ 152 చేపలతో నింపబడిపోయింది. ಒಂದು ದಿನದಲ್ಲಿ ಖಾಲಿಯಾಗಿರುವಂತ ಪೇತ್ರನ 152 ಮೀನುಗಳಿಂದ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟವನು. నీ జీవితాల్లో కూడా నింపబడిన పరిస్థితులు దేవుడు అనుమతించబోతున్నాడు. ದೇವರು ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲೂ ತುಂಬಿದಂತ ಒಂದು ಅನುಭವವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. దేవుడు సమృద్ధిని తీసుకురాబోతున్నాడు. ದೇವರು ಸಮೃದ್ಧಿಯನ್ನು ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. ఆశీర్వాదాన్ని పంపబోతున్నాడు. ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. ఈ రోజు మీ ఖాళీ హస్తాలు నింపబడును గాక. ಈ ದಿನದಲ್ಲಿ ಖಾಲಿಯಾಗಿರುವ ಹಸ್ತಗಳನ್ನು మీ ತುಂಬಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. ఖాళీ జీవితాలు నింపబడును గాక. ನಿನ್ನ ಖಾಲಿಯಾದ ಜೀವಿತವನ್ನು ತುಂಬಿಸುವನಾಗಿದ್ದಾನೆ. ఒక అద్భుతమైన సాక్ష్యంగా మార్చబడును గాక. ಅದ್ಭುತವಾದ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿನ್ನನ್ನು ఒక అద్భుతమైన సాక్ష్యంగా మార్చబడును గాక. ಅದ್ಭುತವಾದ ಸಾಕ್ಷಿಯಾಗಿ ದೇವರು Come on, ಬದಲಾಯಿಸುವನಾಗಿದ್ದಾನೆ. shout and say I am a testimony. ನಾನು ದೇವರ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದೇನೆ. నేను దేవుని సాక్షిని అని చెప్పండి. ನಾನು ದೇವರಿಗೆ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದೇನೆ. ఆమేన్. ಆಮೆನ್. ఆమేన్. ಆಮೆನ್. హల్లెలూయా. 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 ఒక సాక్షిగా ఉండాలి అని అనుకుంటే ಒಂದು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಇರಬೇಕು ಅಂದ್ರೆ మౌనంగా ఉండొద్దు. ಮೌನವಾಗಿ ಇರಬಾರ್ದು. ఇక్కడ మౌనంగా ఉంటే సాక్షిగా మార్చబడలేవు.
ಮೌನವಾಗಿದ್ರೆ ಸಾಕ್ಷಿಯಾಗಿರೋದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. నువ్వు ఎంత వేదంతో వచ్చావు, ನೀನ್ ಎಷ್ಟು ವೇದನೆಯಿಂದ ಬಂದಿದ್ಯೋ దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ದೇವರಿಗೆ ಮೊರೆ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಶುರು నువ్వు ಮಾಡು. ఎంత కష్టాల్లో ఇక్కడికి వచ్చావో, ನೀನು ಎಷ್ಟು ಕಷ್ಟದಿಂದ ಬಂದಿದ್ದೀಯೋ, ఎన్ని శ్రమల కొలిమి మధ్యలో ఇక్కడికి వచ్చావో, ಎಷ್ಟು ಶ್ರಮಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀಯೋ, నువ్వు మౌనంగా ఉండకుండా ನೀನು ಮೌನವಾಗಿ ಇರದೆ దేవుని కొరకు కేకలు వేయటం మొదలు పెడితే, ದೇವರಿಗೋಸ್ಕರ ಆರ್ಭಟಿಸೋದಕ್ಕೆ ನೀನ್ ತಯಾರಾದ್ರೆ, ఈ రాత్రి నీ స్వరం మనుషులు వినరు బిడ్డ. ನಿನ್ನ ಸ್ವರವನ್ನ ಮನುಷ್ಯರು ಕೇಳಿಸ್ಕೊಳ್ಳೋದಿಲ್ಲ ಮಗಳೇ. నీ స్వరాన్ని మనుషులు ఏ మాత్రం వినరు. ನಿನ್ನ ಸ್ವರವನ್ನ ಯಾವ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಮನುಷ್ಯರು ಕೇಳೋದಿಲ್ಲ. ఎందుకంటే యేసై నీ మాట వింటాడు. ಆದ್ರೆ ಯೇಸು ನಿನ್ನ ಮಾತು, యేసై నీ స్వరాన్ని వింటాడు. ಯೇಸು ನಿನ್ನ ಸ್ವರವನ್ನ ಕೇಳುವಂತನಾಗಿದ್ದಾನೆ. అందుకని నిన్ను సాక్షిగా మార్చడానికి ఇక్కడికి ఆయన వచ్చాడు. ನಿನ್ನನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಇಡುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ಇಲ್ಲಿ ఆయన నీ ಕರ್ಕೊಂಡ್ಬಂದಿದ್ದಾನೆ. రాత్రి విడిచిపెట్టడు. ರಾತ್ರಿ ನಿನ್ನ ಬಿಡೋದಿಲ್ಲ. నీ నీడ కూడా మార్చబడబోతుంది. ನಿನ್ನನ್ನು నీ ಬದಲಾಯಿಸುವನಾಗಿದ್ದಾನೆ. మాట కూడా మార్చబడబోతుంది. ನಿನ್ನ ಮಾತು ಸಹ ಬದಲಾವಣೆ ಆಗುವಂತ. కొంతమంది పాటలు బ్రతికించబోతున్నాయి. ಕೆಲವೊಬ್ಬರ ಹಾಡುಗಳು ಬ್ರತಿಕಿಸುವಂತದಾಗಿದೆ. కొంతమంది ఆరాధన బ్రతికించబోతుంది. ಕೆಲವೊಬ್ಬರ ಆರಾಧನೆಗಳು ಬ್ರತುಕುವಂತದಾಗಿದೆ. కొంతమంది ప్రార్థన బ్రతికించబోతుంది. ಕೆಲವೊಬ್ಬರ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಬರುವಂತದಾಗಿದೆ. కొంతమంది చిన్న మాట పరిస్థితులే మార్చేయబోతుంది. ಕೆಲವೊಬ್ಬರ ಚಿಕ್ಕ ಮಾತು ಸಹ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನ ಬದಲಾವಣೆ ఈ రాత్రి మీ ಮಾಡುವಂತದಾಗಿದೆ. జీవితాల కార్యాలు జరుగును గాక. ಈ ರಾತ್ರಿಯ ಕಾರ್ಯಗಳು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ మీరు ನಡೆಯಲಿ. సాక్షులుగా మార్చబడుదురు గాక. ಜೀವನದ ನೀವು ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಬದಲಾವಣೆ ಆಗ್ರಿ. ఎంతకాలం సంఘములో ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ಇಷ್ಟು ಕಾರ್ಯಗಳು ಸಭೆಯಲ್ಲಿ ನಡೀತಿದ್ರು ಸಹ ఎంతకాలం ప్రేక్షకులుగా జీవిస్తారు బిడ్డలారా? ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗೆ ನೀವಿರ್ತೀರಾ. సంఘములో సభలు జరుగుతున్న ప్రేక్షకులాగా చూస్తానే ఉన్నారు కానీ దేని కొరకు మీరు ముందుకు అడుగులు వేయని పరిస్థితి నేను చూస్తున్నాను. ಸಭೆಯಲ್ಲಿ ಏನು ನಡೆಯೋದಾದ್ರೂ ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗೆ ಇದ್ದೀರಾ ಹೊರತು ಸಭೆಗೋಸ್ಕರ ಏನಾದ್ರೂ ಮಾಡಬೇಕು ಅಂತ ಯಾಕೆ ನಾವು ಮುಂದೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. సేవకుడే సేవకురాలే కష్టపడుతూ ఇంతకాలం ముందుకు తీసుకొని వస్తుంటే ప్రేక్షకులాగా జీవిస్తున్నారు ప్రియులారా మీరు. ಸೇವಕರು ಸೇವಕಿಯವರು ಮಾತ್ರ ಅವ್ರು ಮುಂದೆ ಬರೋದಕ್ಕಾಗಿ ಅವ್ರು ಎಷ್ಟೇ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗೆ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೀರಾ. దేవుడు మీతో చెప్తున్నాడు ఈ మాట. ದೇವರು ನಿನ್ನ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಈ ಮಾತನ್ನ. మీరు ఇప్పటి నుంచి ప్రేక్షకులాగా కాదు, ಇವರೆಗೂ ನೀನು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವವರಾಗಿ ಅಲ್ಲ, ఒక సాక్షిగా నువ్వు మార్చబడాలి. ಒಂದು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನೀನು ಬದಲಾವಣೆ దేవుని ಆಗಬೇಕು. పరిచర్య జరుగుతుంటే ఒక సాక్షిగా నిలబడాలి నువ్వు. ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡುವಾಗ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. దేవుని మందిరంలో కూడికలు జరుగుతుంటే ఒక సాక్షిగా నువ్వు నిలబడాలి. ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಕೂಟಗಳು ನಡೆಯುವಾಗ ನೀನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. ఆదివారం ఆరాధన జరుగుతుంటే ఒక సాక్షిగా నువ్వు నిలబడాలి. ಭಾನುವಾರ ಆರಾಧನೆಯಲ್ಲಿ ನೀನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. నీ ప్రాంతంలో నువ్వు ఒక సాక్షిగా నిలబడాలి. ನಿನ್ನ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ನೀನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. నీ ఉద్యోగంలో నువ్వు ఒక సాక్షిగా నిలబడాలి. ನಿನ್ನ ಕೆಲಸದಲ್ಲಿ ನೀನು ಸಾಕ್ಷಿಯಾಗಿ నీ ನಿಲ್ಲಬೇಕು. వ్యాపారంలో నువ్వు ఒక సాక్షిగా నిలబడాలి. ನಿನ್ನ ವ್ಯಾಪಾರದಲ್ಲೂ ನೀನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. నీ సంఘములో నువ్వు ఒక సాక్షిగా నిలబడాలి. ನಿನ್ನ ಸಭೆಯಲ್ಲೂ ನೀನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಬೇಕು. నీకు ఆశ ఉంటే నువ్వు లేచి నిలబడు. ನಿನಗೆ ಆಸೆ ಇದ್ರೆ ಎದ್ದು ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ. నేను ఒక సాక్షిగా ఉండాలి, నేను ఒక సాక్షిగా మార్చబడాలని ఆశిస్తే ఉన్న పళంగా లేచి నిలబడు. నీ కొరకు మేము ప్రార్థన ನಾನು చేయబోతున్నాం. ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಂತ್ಕೊಬೇಕು ಅಂತ ಆಸೆ ಪಡುವವರು ಎದ್ದು ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ನಿಮಗೋಸ್ಕರ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವನಾಗಿದ್ದೇನೆ. ఇన్ని సంవత్సరాలు ఒక ప్రేక్షకునిగా ఒక ప్రేక్షకురాలిగా నేను వచ్చాను. ಇದುವರೆಗೂ ನಾನು ಒಂದು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾಗೆ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. కానీ దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ನಿನ್ನನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸಬೇಕು ಅಂತ అని ನೆನೆಸ್ತಾ నువ్వు ಇದ್ದಾನೆ. నమ్మితే రెండు చేతులు పైకెత్తి, ನೀನು ನಂಬೋದಾದ್ರೆ ಎರಡು ಕರಗಳನ್ನ ಮೇಲಕ್ಕೆತ್ತಿ. నువ్వు నమ్మితే రెండు చేతులు పైకెత్తి, ನೀನು ನಂಬೋದಾದ್ರೆ ಎರಡು ಕೈಗಳನ್ನ ಮೇಲಕ್ಕೆತ್ತಿ. యేసయ్య నన్ను నీ సాక్షిగా మార్చయ్యా యేసయ్య నನ್ನನ್ನು సాక్షಿಯಾಗಿ అని నోరు ಬದಲಾಯಿಸು. తెరిచి చెప్పగలిగితే, ನೀನು ಬಾಯಿ ತೆಗೆದು ಹೇಳೋದಾದ್ರೆ నోరు తెరిచి యేసయ్య నన్ను నీ సాక్షిగా మార్చయ్యా, యేసయ్య నನ್ನನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದಲಾಯಿಸು ఒక ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ప్రేక్షకునిగా నేను ఉండకూడదయ్యా. ಒಂದು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾಗಿ ನಾನು నోరు తెరిచి మనసారి చెప్పు, నేను ఒక ప్రేక్షకునిగా ప్రేక్షకురాలుగా నేను ఈ సంఘంలో గాని అయ్యా ఈ బెంగళూరు పట్టణంలో గాని నేను ప్రేక్షకునిగా ఉండకూడదయ్యా. ಅಪ್ಪ ನಾನು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾಗಿ ಬೆಂಗಳೂರು ಪಟ್ಟಣದಲ್ಲಿ ಸಭೆಯಲ್ಲಿ ನಾನು ಪ್ರೇಕ್ಷಣೆ ಮಾಡುವರಾಗಿ ಇರಬಾರದಪ್ಪ. నన్ను నీ సాక్షిగా వాడుకోయ్యా. ನನ್ನನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನೀನು ಬದಲಾಯಿಸ್ಕೊ. నన్ను నీ సాక్షిగా నిలబెట్టయ్యా. ನನ್ನನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸಯ್ಯ. నోరు తెరిచి మొరపెట్టు. ನೀನು ಬಾಯಿ ತೆಗೆದು ಕೂಗಾಡಿ ಹೇಳು. ఈ రాత్రి మౌనాన్ని విడిచి యేసయ్యని నోరు తెరిచి నన్ను సాక్షిగా నిలబెట్టయ్యా అని చెప్పు. ನೀನು ಬಾಯಿ ತೆಗೆದು ಮೌನವನ್ನ ತೆಗೆದಾಕಿ నోరు తెరబెట్ట నేను ఈ సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభా. నేను ఈ సాక్షురాలుగా బ్రతకాలనుకుంటున్నాను ప్రభా. ಜೀವಿಸಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೇನೆ. నన్ను నీ సాక్షిగా నిలబెట్టండి అయ్యా. ನನ್ನನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸು ದೇವರೇ. నన్ను నీ సాక్షిగా నిలబెట్టండి అయ్యా. ನನ್ನನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಿಸು నా ದೇವರೇ. నోరు తెరవబడాలయ్యా. నా నోరు తెరవబడాలయ్యా. ನನ್ನ ಬಾಯಿ
ಕೈ ತೆಗೆಯಲ್ಪಡಬೇಕಪ್ಪ. ఇప్పటిదాకా మౌనంగా ఉన్నానయ్యా, ಇದುವರೆಗೂ ನಾನು ಮೌನವಾಗಿದ್ದೇನೆ, ఇప్పటిదాకా మౌనంగా జీవించానయ్యా, ಇದುವರೆಗೂ ನಾನು ಮೌನವಾಗಿ ಜೀವಿಸಿದ್ದೇನೆ, ఏ కార్యాలు చెప్పలేకపోయానయ్యా. ಯಾವ ವಿಷಯವನ್ನು ಹೇಳಲಾರದೆ ಹೋಗಿದ್ದೇನೆ. ఈ రాత్రి నా స్వరాన్ని తెరవండి అయ్యా, ದೇವರೇ, ನನ್ನ ಮೌನವನ್ನ నీ ತೆಗೆದುಹಾಕು. సాక్షిగా నన్ను బ్రతికించయ్యా, ನಿನ್ನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನನ್ನನ್ನು నీ ಪ್ರತಿಷ್ಠಿಸು. సాక్షిగా నన్ను నిలబెట్టయ్యా. ನಿನ್ನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನನ್ನನ್ನು ನಿಲ್ಲಿಸು. ఈ రాత్రి నీ సాక్షిగా నిలబడాలని ఆశిస్తున్నానయ్యా. సాక్షియాಗಿ నిల్లಬೇಕು ಅಂತ అద్భుతం ಇಷ್ಟಪಡ್ತೇನೆ. చేయండి అయ్యా, అద్భుతం చేయండి అయ్యా, అద్భుతం చేయండి అయ్యా, అద్భుతం చేయండి అయ్యా, అద్భుతం చేయండి అయ్యా. నోడతారు నోడతారు నోడతారు. ఒక 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ఈ సభ ముగించబడబోతుంది. నోరు తెరిచి ప్రార్థన చేయి. అయ్యా, నన్ను సాక్షిగా నిలబెట్టండి అయ్యా, నన్ను నీ సాక్షిగా నిలబెట్టండి అయ్యా, నన్ను నీ సాక్షిగా నిలబెట్టండి అయ్యా. I want to be a testimony. I want to be a testimony. రసకటాల మహత రహదలరా. ఒక్కొక్కరిని దేవుడు తాకుచున్నాడు, ఒక్కొక్కరిని దేవుడు తాకుచున్నాడు. ఓ ఒక్కొక్కరిని దేవుడు తాకుచున్నాడు. బాలా సర్దా రాగదలనా రిసా రాగదనా. దగ్గరగా చప్పట్లు కొడుతూ ఒక్కొక్కరిని దేవుడు తాకుచున్నాడు. దేవుడు ఒక్కొక్కరిని తాకుచున్నాడు. బాలా సలదన బలబలదన రిబలబ షలదన. అదిగో ఒక్కొక్కరి మీదకి బలమైన దేవుని శక్తి, దేవుని శక్తి నిలబడలేనంతగా దేవుని శక్తి. Let the power of the Holy Ghost touch you in the name of Jesus. చీకటి నిలబడలేదు, చీకటి నిలబడలేదు, వ్యాధులు నిలబడలేవు, రోగాలు నిలబడలేవు, దయ్యాలు నిలబడలేవు, ప్రేతలు నిలబడలేవు. In the name of Jesus, I command you, every witchcraft come out in the name of Jesus. ఒలుగు ఒలుగు అదిగో అదిగో రతు నా సక రవలకు నిలబడలేవు, నిలబడలేవు. ఒక్కొక్కరిని బలమైన శక్తి ఆవరిస్తుంది, ఒక్కొక్కరిని బలమైన శక్తి ఆవరిస్తుంది, బలమైన శక్తి ఆవరిస్తుంది. పైలు 10 పీఠాలు బద్దలైపోను గాక, ప్రతి వ్యతిరేక దుర్గాలు కొట్టుకుపోను గాక, ఆటంకాలు తొలగిపోను గాక, నీకు అడ్డుపరిచే ప్రతి ప్రభావాలు తొలగిపోను గాక. నీకు దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఒక సాక్ష్యం చెప్పబోతున్నావు నువ్వు. ఈ మీటింగ్ తర్వాత ఒక సాక్ష్యం చెప్పబోతున్నావు. బయటికి రాబోతున్నావు. నీ రోగము తొలగిపోబోతున్నావు. నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. 2014లో నీకు ఇచ్చిన దర్శనాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. చిన్న పిల్లల పరిచర్యను చెయ్యబోతున్నావు. యవనస్తుల పరిచర్యను నువ్వు చెయ్యబోతున్నావు. వృద్ధుల పరిచర్యను నువ్వు చెయ్యబోతున్నావు. రబతుల కంచినగదలగదన. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఇక్కడ నుంచి వెళ్ళవు. నువ్వు సాధారణమైన వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళవు. ఇప్పుడు దేవుని బలమైన ప్రసన్నత ఇక్కడ ఒక్కొక్కరిని కమ్ముకొనును గాక. ఒక మేఘం ఇక్కడ దిగి రాబోతుంది. 3 సంవత్సరాల కరువుని తీసేసిన ఒక మేఘము, ప్రజలకు వెలుగునిచ్చిన ఒక మేఘము, ప్రజలకు నెమ్మదినిచ్చిన ఒక మేఘము, శత్రువులను తొలగించిన ఒక మేఘము, చప్పట్లు 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 చప్పట్లు.